వాసుదేవ మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణాచార్యుల వారికి నమస్కారంతో నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇప్పుడు మనం భాగవతంలోని ఒక మధురమైన పద్యం చదువుకుందామండి. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. ఇవన్నీ కూడా ఏంటంటే అర్థం తెలియకపోయినా ఆనందం కలుగుతుందండి. దీనిలో విశేషం ఏంటంటే భాగవతంలోని పద్యాల్లో వాటికి అర్థం తెలియకపోయినా ఆనందం కలుగుతుంది. అంటే ఈ పద్యాలన్నీ శబ్దాలంకారంలో రాశారండి. శబ్దాలంకారం అంటే అది ఆ శబ్దంలోనే ఆనందం ఉంటుంది అనమాట అండి. మీనింగ్ తెలియకపోయినా సరే అంచేత చదువుకుంటున్నంత సేపు లోపల మైండ్ సస్పెండ్ అయిపోద్దండి. అంచేత మధురమైన పద్యాలు కొన్ని అలాగలగలగా మనం అలవాటు చేసుకుని చదువుకోవడం అలవాటు చేసుకుంటే మనసుకి ఒక రకమైన మాధుర్యాన్ని అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతాం అనమాట అండి. అక్కడి నుంచి ఏదో బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మనకి హ్యాపీగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంచేత అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడే అని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. అతి రహస్యం అంటే అంతా తెలుసున్నదే కదా. మనం భాగవతంలో హరిజన్మ కృష్ణుడి జన్మ కథ ఉంటుంది కదా అనుకుంటాం. రహస్యం ఏంటంటే మన అల్మార్లో పుస్తకం ఉంటుంది, మనం తీసి చదువుకోమన్నమాట అండి. చదువుకోకపోవడమే రహస్యం. అది దగ్గర పక్కనే ఉంటుంది కానీ దాని ఎడల మెలకుగా లేకపోవడమే రహస్యం. అని చేత ఆ రహస్యాన్ని మనకి ఏంటంటే మనంతటా మనం స్వయంగా మన సంకల్పంతో ఆ రహస్యం లేకుండా చేసుకోవాలన్నమాట. దాన్ని దగ్గర అవ్వాలి మనం. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. పుణ్యకీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణరాజం తొల్లి లోకభద్రముగా ధన్యముగా మోదముగా ప్రీతిన్ భగవంతుడకు వ్యాసభట్టారకుడు అనర్చి శుకుడనీయుడు తన సుతుని చేత చదివించెనింతయు సకల వేదేతిహాసముల లోపలన్న సారమైన సకల వేదములు సకల ఇతిహాసముల లోపల ఉన్న సారం అంతా ఇందులో ఉంటుందన్నమాట అండి. అంటే పుణ్యకీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణరాజము తొల్లి లోకభద్రముగా ధన్యముగా మోదముగా రాసిన ఆయన వ్యాసభాగం అంటే ఎంత ఆనందంతో రాశారో చెప్తున్నారు మాటండి. ప్రీతిని భగవంతుడకు వ్యాసభట్టారకుడు అనర్చి సుకుడనియడి తన సుతుని చేత చదివించినంతయు సకల వేదేతిహాసముల లోపల నెల్ల సారమైన. తర్వాత భగవంతుని మనం కోరుకోవాల్సింది ఏంటి అనేది ఇక్కడ వివరించబడింది అనమాట. ఇది ఈకే గారి మాస్టర్ గారి యొక్క డైరీలో ఒక పేజీ అనమాట అండి. జ్ఞానము ద్వారా శాశ్వత ఆనందము కలిగించుము. భగవంతుని మనం కోరుకోవాల్సింది జ్ఞానం ద్వారా శాశ్వత ఆనందాన్ని కలిగించు స్వామి. అంటే శాశ్వత ఆనందానికి కారణం జ్ఞానమే అని అనమాటండి. ముందు భగవంతుడి యొక్క అస్తిత్వం అనే జ్ఞానం, తర్వాత భగవంతుడి సాన్నిధ్యం అనే జ్ఞానం, తర్వాత సమస్త ప్రాణకోటికి సౌఖ్యాన్ని కలిగించే ఇలాంటి వైద్య విధానాలన్నీ కూడా జ్ఞానమైన అనమాట. దాని ద్వారా ఆనందం కలుగుతుంది. ఆయన్ని అది కావాలి, అది ఇవ్వని మనం కోరుకోవాలన్నమాట. జ్ఞానము ద్వారా శాశ్వత ఆనందము కలిగించు, సామర్థ్యము ద్వారా జీవుల సేవలకు సేవలకు స్ఫూర్తి నొసగము.
అంటే నా నేను సమర్థుణ్ణి అంటే ఏంటంటే సర్వీస్ చేయగలిగితే సమర్థత అనమాట ఉండదు. కారుణ్యము ద్వారా వికాసము కలిగింపు. మన మనస్సు వికసించాలంటే కారుణ్యం ఉండాలన్నమాట అండి, సింపతి ఉండాలండి. అలాగే ప్రేమ ద్వారా ఏకత్వమును దర్శింపజేయము. ఏకత్వం అంటే అంతటా ఆయనే ఒక, నేను ఇతరులు అందరూ వేరువేరు కాదు, అంతా వాసుదేవుడే. అది ప్రేమతత్వం ద్వారా మాత్రమే తెలుస్తుంది అనమాట. ప్రేమ ద్వారా ఏకత్వమును దర్శింపజేయము. జ్ఞానము ద్వారా శాశ్వతానందము కలిగింపు. సామర్థ్యము ద్వారా జీవుల సేవలకు స్ఫూర్తి నొసగము. కారుణ్యము ద్వారా వికాసము కలిగింపు. ప్రేమ ద్వారా ఏకత్వమును దర్శింపజేయు. అదే ఇంగ్లీష్లో చక్కగా లీడ్ మీ త్రూ నాలెడ్జ్ టు బ్లిస్, లీడ్ మీ త్రూ స్ట్రెంగ్త్ టు సర్వీస్, లీడ్ మీ త్రూ సింపతి టు రియలైజేషన్, లీడ్ మీ త్రూ లవ్ టు వన్నెస్. తర్వాత, నా గమ్యము సద్గుణములు గాని తెలివితేటలు కాదు. నా ఆశయము సమర్థతే గాని కీర్తి కాదు. వెలుబుచ్చుట నా పని గాని నమ్మించుట కాదు. లోతులో నా ఉనికి గాని ఎత్తుపైన కాదు. ఇది చాలా అంతరార్థం, డెప్త్ ఉన్న ఆ, ఈ కొటేషన్ అనమాట ఇది. వర్చ్యూ నాట్ ఇంటెలిజెన్స్ ఈజ్ మై గోల్. నా గోల్ వర్చ్యూయే కానీ తెలివితేటలు కాదు. వర్చ్యూస్ అంటే సద్గుణాలు అనమాట. ఎబిలిటీ నాట్ ఫేమ్ ఈజ్ మై మోటో. పేరు ప్రతిష్టలు కాదండి, సామర్థ్యం కావాలి, సమర్థత. ఎక్స్ప్రెషన్ నాట్ ఇంప్రెషన్ ఈజ్ మై వర్క్. డెప్త్ నాట్ హైట్ ఈజ్ మై పొజిషన్. అంచేత సమర్థతగా పనిచేయాలి, కీర్తి కోసం కాదని చెప్పడం అనమాట. ఎందుకంటే మాస్టర్ గారు అన్నారండి, ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా సరే, వాళ్ళు ఎంత పైకి వెళ్ళినా సరే ఆఖరి మెట్టుకు నూనె రాసి ఉంటుంది అటండి, అక్కడి నుంచి జరదరమని జారిపోతారు అనమాట. మొన్న ఎక్కడో ఆశ్రమానికి వెళ్తే గబాన స్వామి గారు లేచి కూర్చోండి అన్నారు. ఎక్కడ ఆయనకి సింహాసనాలు కూర్చో ఉంది, అది లేచి నన్ను కూర్చోమన్నారు. అమ్మ బాబు, ఇదేదో ఆఖరి మెట్టుకే నూనె, మొదటి మెట్టుకే నూనె రాసి ఉంది అనుకున్నాను నేను. అమ్మమ్మ అలా వద్దండి బాబు, మీరే కూర్చోండి. అలా మాస్టర్ గారు ఏంటంటే ఎక్కడికక్కడ మనల్ని ఆయన కూడా ఉండి సర్దిద్దుతూ ఉంటారండి. ఆయన మాటలో ప్రతి క్షణం ఆయన చెప్పంది, ఆయన కరెక్ట్ చేయిందంటూ ఏదీ లేదండి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట అండి. ఇంచేత ఈ రెండు కూడా భగవంతుని మనం కోరుకోవాల్సిన విషయాలు అన్నమాట అండి. ఇది అలాగే రెండవది, రెండు కూడా అలా రోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ధ్యానం చేసుకోవాల్సిన విషయాలు అన్నమాట. ఇక సబ్జెక్టులోకి వెళ్దాం. సబ్జెక్ట్లో నిన్న క్లాస్లో ఆర్గనాన్ గురించి బ్రీఫ్గా అవుట్లైన్ చెప్పుకున్నామండి. ఇప్పుడు ఏమిటంటే ఆర్గనాన్లో వ్యాధిని తెలుసుకోవడానికి మనకి ముఖ్యంగా ఆధారం ఏంటంటే లక్షణాలు. ఓన్లీ సిమ్టమ్సే. ఓన్లీ బై సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్డ్ బై పేషెంట్ వీ కెన్ ఐడెంటిఫై ఇంటర్నల్ డిసీజ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ మెడిసిన్. ఇదనమాట. అంచేత పేషెంట్ వ్యక్తం చేసే లక్షణాలు బట్టి మాత్రమే మనం లోపల వ్యాధిని కనుగొనగలము. లక్షణాల ద్వారా మాత్రమే ఔషధ నిర్ణయం చేయగలము. అంచేత ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని రిపోర్ట్లు పెట్టినా, ఫైల్స్ రెండు పెద్ద పెద్ద సంచుల నిండా తీసుకొస్తారండి. ఒక సంచి ఫస్ట్లోనే ఆ సంచి ముట్టుకున్నామో మన పని అయిపోయినట్టే. ఇంకా పేషెంట్ యాంగిల్ పోద్ది. అంచేత ఏమంటే ఆ సంచిని మనం తీసుకోవాలి. డాక్టర్ గారు చూడలేదనుకుంటారు, పక్కన పెట్టుకోవాలి, నేను లాస్ట్లో చూస్తానని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ అండి అది. మనం డైవర్ట్ అయిపోతాం. అంచేత పేషెంట్ ఏమి లక్షణాలు వ్యక్తం చేస్తున్నారు, రాగానే ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా వస్తున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, అతని యొక్క వ్యాధి మీద అతని కన్సర్న్ అంటే తన ఆరోగ్యం మీద తన అభిప్రాయం ఏంటి, తన యొక్క ఆరోగ్యం కోసం తను ఏం చేశాడు, ఏం జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే జబ్బు చేస్తే ఈజీగా తీసుకుంటున్నాడా, జబ్బు చేస్తే చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాడా,
వీటిని బట్టి కూడా ఔషధం సెలెక్ట్ చేయవలసి ఉంటుందండి. అంచేత పేషెంట్ వ్యక్తం చేసే సిమ్టమ్సే మనకి ప్రధానము. అయితే సిమ్టమ్స్ అని అన్నారు కదా, మరి సిమ్టమ్స్ అన్నప్పుడు సిమ్టమ్స్ని బాగా స్టడీ చేయాలి కదా. మరి స్టడీ చేయాలంటే అసలు సిమ్టమ్స్లో ఏమేమి ఉన్నాయి? ముందు ఏమిటంటే అతని ప్రవర్తన, అతని తరహా, అతని యొక్క మేనరిజమ్స్, హావభావాలు, అతని యొక్క ఫీలింగ్స్, తన ఆరోగ్యం గురించి, తన కుటుంబం గురించి, సంఘం గురించి, చుట్టుపక్కల వాళ్ళ గురించి తన అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా అతని మనసును తెలియజేస్తుంది. మానసిక లక్షణాలు ఇదేనండి, మానసిక లక్షణాలే ప్రధానం అండి. ఇంకా నేను ఒక కేసు మనం చెప్పుకున్నామండి. హార్ట్ ఆపరేషన్ ఇంకా ఫెయిల్ అయిపోద్ది తీసుకోండి అని మనీ వెనక్కి రిటర్న్ చేశారు. చాలా కార్పొరేట్ హాస్పిటల్లోను. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంబులెన్స్లో గొల్లపురం తీసుకొచ్చారండి. ఎన్ని కిలోమీటర్లో చూడండి మరి. డెడ్ బాడీని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయి వెళ్తే మీ అమ్మగారి గురించి ఏదైనా చెప్పండి అని దారిలో అడిగితే, మా అమ్మ గురించి నాకేం తెలియదు అని అడిగితే, అమ్మ గురించి తెలియదు అని అంటే, అమ్మ బాబా ఇదేదో పెక్యులారిటీ ఉంది, మనకు పెక్యులారిటీ కదా పట్టుకోవాలి మరి ఇందులోను. ఏంటంటే మా అమ్మని ఏదో శక్తి ఆవహించినట్టు ఉండేదండి, అంచేత మేము దగ్గరికి వెళ్ళలేదండి ఎవరోను. మాకు మా అమ్మ గురించి అంతగా తెలియదండి. ఓహో, శక్తి ఆవహించినట్టుగా ఉండేదా? అంటే ఆవిడ నా నేను ఒక శక్తి ఆధీనంలో ఉన్నానని అనుకుంటుందన్నమాట. డెల్యూజన్ అంటే భావన. డెల్యూజన్ దట్ షీఈ్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్. మానవాతీత శక్తి కంట్రోల్లో నేను ఉన్నానని ఆవిడ అనుకుంటుంది. అదొక్క పాయింట్ దొరికిందండి. లెకసిస్ అంటే కారులోనే ఆన్ ది వే డ్రగ్ దొరికేసింది. కానీ అలాగని చెప్పి అక్కడికి వెళ్ళాక చూసుకోవాలి మనం. అక్కడికి వెళ్ళాక ఏముందండి, అంబులెన్స్లో దింపారు, తీర్థం అయిపోయారు. అప్పటికే చుట్టాలందరికీ తెలిసిపోయింది, ఇల్లు అంతా కిటకిటలు ఆడిపోతా ఉంది. మనకి సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇంకా ఏమీ లేవు. అక్కడికి వెళ్తే డాక్టర్ గారు వచ్చారన్నారు. ఒట్లే కాడు బేర 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 బాని ఇలాగ అల్లిపోయి అలా చూస్తుంది. ఇంకా సాయంత్రానికి చనిపోతానేమో అన్నట్టు లెక్సెస్ 30 వేసామండి. మరి ఇక్కడ ఎందుకు వచ్చి చెప్పానంటే, అది మళ్ళీ చెప్పానంటే, మనం సెలెక్ట్ చేసిన మంది బేసిస్ ఏంటంటే మైండ్. తగ్గింది ఏంటండి, ఎంతో డ్యామేజ్ అయిపోయిన హార్ట్ లోపల, ఇంకా అసలు ఆపరేషన్ కూడా పనికిరాదంత డ్యామేజ్ అయిపోయింది. ఆవిడ బతికేసింది, చాలా కాలం ఉంది. షాపింగ్కి అది కాకినాడ వెళ్ళేది. అలాంటిది డెత్ బెడ్ మీద ఉన్నది అనుకున్నది మామూలుగా. వాళ్ళకి కూడా బాగున్నదని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య రాలేదు వాళ్ళు. గొల్లపురం మాకు దగ్గరే, ఇక్కడికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. చేతన అవి మానసిక లక్షణాలు చాలా డామినేటింగ్గా ఉంటాయి సుమా ప్రతి కేసులోనూ అని చెప్పడం కోసం ఆ కేసు చెప్పాను మళ్ళీ. అంచేత ఎంత శరీరంలో లక్షణాలు మైండ్ ఎలా తెలుస్తుందంటే అతని ప్రవర్తన వల్ల తెలుస్తుంది. అది ఎలా పట్టుకోవాలో మనం అదే ఎక్స్పర్టైజ్ ఇక్కడ. కానీ అదే సులువండి. ఇంత పేతాళది ఈ స్టడీ చేసి ఇక్కడ ఇది పాడైపోయింది, అక్కడ అది పాడైపోయింది, ఇదేమో ఇందులోంచి బ్లడ్ వచ్చేస్తుంది, ఇలా కంటే ఆ మైండ్ ఎలా ఉందన్నదే ఆ, ఒక్కసారి అలవాటు అయ్యి చిన్న గ్రిప్ దొరికిందంటే అక్కడి నుంచి ఇలా మనిషిని చూసిన వెంటనే మందు. అదే మాస్టర్ గారు మనకి ఇచ్చిన విద్య అండి. ఒక వ్యక్తి నడిచి వస్తుంటే పలానా వ్యక్తి వస్తున్నాడని తెలిసిపోద్ది అనమాట. పలానా డ్రగ్ నడిచి వస్తుంది, పలానా డ్రగ్ మనతో మాట్లాడుతుంది. అవి చేత లక్షణాలు రకాలు మెంటల్ సిమ్టమ్స్. జనరల్ సిమ్టమ్స్ అంటే వ్యక్తి శరీరం అంతటికి సంబంధించినవి. అలాగే పర్టికులర్ సిమ్టమ్స్ అంటే ఏదో ఒక అవయవానికి మాత్రం సంబంధించినవి. మొడాలిటీస్ అంటే ఉద్రేక ఉపశమనములు. ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఎలాంటి సందర్భంలో తగ్గుతుంది, ఎలాంటి సందర్భంలో ఎక్కువైపోతుంది. అగ్రివేషన్స్, ఎమిలిరేషన్స్, ఇవన్నీ కూడా మొడాలిటీస్ అంటారు. ఈ మొడాలిటీస్ కూడా చాలా పెక్యులర్ సిమ్టమ్స్ కింద, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కింద తీసుకుంటారండి. కాజేషన్ కారణం, ఏ కారణం చేత, అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం చేత అతను సిక్ అయ్యాడు. అలాగే పెక్యులర్ సిమ్టమ్స్. పెక్యులర్ సిమ్టమ్స్ అంటే వేరే కాదండి. స్ట్రాంగ్ మెంటల్ సిమ్టము, అక్కడ పెక్యులర్ సిమ్టమ్. అలాగే స్ట్రాంగ్ జనరల్ సిమ్టమ్ లేదా స్ట్రాంగ్ మొడాలిటీ, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అనమాట అండి. వింత అయినా అరుదైన అనమాట.
మీరు అంతరికి సిమ్టమ్స్ అంటే ఏదో ఒక అవయవాన్ని చెయ్యి కానీ కాలు కానీ ఏదో మోకాలు వాసింది, అది పర్టికులర్ సిమ్టమ్ అనమాట. ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఎలాంటి సందర్భంలో తగ్గుతుంది, ఎలాంటి సందర్భంలో పెరుగుతుంది, మొడాలిటీస్ కారణం ఏ అవయవనో వీటిని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకంటే అసలు మందు మంచి కరెక్ట్ మెడిసిన్ వేయాలంటే సిమ్టమ్ మీద గ్రిప్పే ఉండాలండి. సిమ్టమ్ నాలెడ్జ్ బాగా ఉండాలి. సిమ్టమ్ నాలెడ్జ్ అంటే మెటీరియల్ నాలెడ్జ్. మెటీరియల్ మెడికాలో ఆ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు అంటే ఒక ఒక మందు యొక్క వ్యక్తీకరణ ఉంటుంది. అంచేత మానసిక లక్షణాలలో ఎన్ని రకాలు ఉంటాయి? అసలు మానసిక లక్షణాలు ఏంటి రకాలు ఉంటాయి? అందులో ఏమున్నాయి మానసిక లక్షణాలు? చూడండి ఏమున్నాయో, చాలా ఉన్నాయి. అని రోజు చూస్తూనే ఉన్నాం. యాంగర్, ఆందోళన, యాంగ్జైటీ, అనుమానం, సస్పెషన్, అసూయ, జలసి, క్రూరత్వం, క్రూయాలిటీ, అథింగ్, విచారంగా ఉండడం, సాడ్నెస్, విముఖత, ఎవర్షన్, పట్టించుకోకపోవడం, ఇండిఫరెన్స్, గర్వం, ప్రైడ్, అస్థిమితం, రెస్ట్లెస్నెస్, నెమ్మది, స్లోగా ఉండడం, మతిమరుపు, క్రిప్టోమేనియా, ఇవన్నీ కూడా మనం చూసే లక్షణాలు. తర్వాత తిట్టడం, అబ్యూజివ్, సిగ్గు లేకపోవడం, షేమ్లెస్నెస్, పిరికితనం, టిమిడిటీ, భయం, ఫియర్, ఇలాగ ఎన్నో రకాల ఇవన్నీ కూడా ఒక మనిషి ప్రవర్తన రూపంలో ఇవన్నీ కనిపిస్తాయి. వీటిని మనం పట్టుకోవాలన్నమాట అండి. సపోజ్ కోపం ఉంది, మరి పైన కొన్ని చెప్పుకున్నాం కదా మనం, ఇవన్నీ చెప్పుకున్నాం మనం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇది 1 by 1 మనం ఏంటంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. కోపం ఉంది, అందులో కొన్ని మందులు ఉన్నాయి అండి. ఇవి పాపం ఇతని మీదకి ఎక్కువ బ్లేమ్ అయిపోయింది. కోపిష్టి వాడే కానీ చాలా ఇతను లేకపోతే కొన్ని పనులు అవ్వండి ఆఫీసులో, ఇతను లేకపోతే ఆఫీస్ అంతా పడుకుంటుంది. నక్స్వామిగా చిన్నదానికి ఈజీగా కోపం వచ్చేస్తుంది, ఈజీలీ యాంగర్డ్. కోపం వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే సర్దుకుంటాడు. అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది కోపం. ఇక్కడ సర్రమని అంటే ప్రథమ కోపం ఉంటుంది చూసింది, షార్ట్ టెంపర్మెంట్, అది ఉంటుంది అనమాట ఇందులో. అలాగే చమమిల్ల గయ్యమని లేచిపోతారండి. అంటే కుళాయిల దగ్గర బిందులతో కొట్టుకుంటుంటారు అనమాట నీళ్ళు. ఇద్దరు ఏమే ఏమే అని చెప్పి డామ్ 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 అని కేకలేసుకుంటాను. చమమిల్లలో కొంచెం లేడీస్ ఎక్కువ మంది ఉంటారు, నక్స్వామికాలో కొంచెం జెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. తర్వాత స్టాప్షాగిరియా, వీళ్ళకి నక్స్వామిక అంత కోపం ఉంటుంది, అయితే అణిచేసుకుంటారు కోపం లోపల. అణిచేసుకుని ఫేస్ కట్లో మాత్రం ఉంటుంది అనమాట. ఏదో హర్ట్ అయిపోయిన ఫేస్ కట్ ఉంటుంది, వెంటనే తెలిసిపోద్దండి. ఆ ముఖం చూసిన వెంటనే స్టాప్షాగిరియా అని తెలిసిపోద్ది. ముఖం చూసిన వెంటనే నక్స్వామిక మిరపకాయ బజ్జీలాగా చెమ 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 చెమలు ఆడుతూ ఉంటుంది, వెంటనే టప్ అని తెలిసిపోద్ది. అంటే ఏదో గొడవ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఆయన ఇలాగ ఆడిచ్చాడు, రమ్మంటే రాలేదు, లేటుగా వచ్చాడు, చూస్తాను పని, ఇవన్నీ అప్పుడే బుర్రలో స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఏదో కథ. అలాగే సాక్షి కూడా వాళ్ళు ఇలాగన్నారు నన్ను, వాళ్ళు అలాగన్నారు, ఆ వేళ ఎంత అవమానం అయిపోయింది అని ఇక్కడ నొచ్చుకుంటాడు. ఈజీలీ హర్ట్, ఈజీలీ అఫెండెడ్. ఇక్కడ చిత్రం ఏంటంటే అండి, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే వాళ్ళని ఎదురైతే వాళ్ళు తెలుస్తారండి. ఎవరి ముఖం వాళ్ళదండి ఇందులో. ఒకడి ముఖం ఒకడికి మాత్రం ఉండదండి. నక్స్వామిక ఫేస్ నక్స్వామిక అదే, స్టాప్షాగిరియా ఫేస్ స్టాప్షాగిరియా అదే. మాకేంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ప్రభాకర్ రావు గారని. ఆయన ఆయన బంధువు ఒక ఆయనకి మందు కోసం వచ్చారు. ఆయన చాలా పెద్ద ఆయన, చాలా గౌరవం అది. అయితే నేను లోపల ఉన్నాను హాల్లోను. వాయ్ ప్రభాకరా అన్నా, నేను నాకు బాగా క్లోజ్. మా వాడిని పిలిచాను నేను. ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఏమండి అన్న, ఏంటి ఏదో తేడా కొట్టిందేటి, నేను మా వాడిని పిలిస్తే ఈయన వచ్చేసి ఏదో అప్సెట్లో కనపడుతున్నారేంటి అనుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు, ఈయన పేరు ప్రభాకర్ రావే. ప్రభాకరా అంట్లోకి ఎలా ఉంటుంది మరి, ఏమి తెలియని మా వాడిని అలా పిలిచాను, ఈయన వచ్చారు లోపలికి. తను అలా పిలిచాను అనుకున్నారు. అనుకుని ఫీల్ అయిపోయాను, హర్ట్ అయిపోయారు. శంషాగ్రే మొహం వచ్చేసింది. ఇలా చూసాం శంషాగ్రే. తర్వాత ఏదో తన ఆరోగ్య పరిస్థితి చెప్పారు. ఇంకేముంది, అతను డైరెక్ట్గా డ్రగ్తో లోపలికి వచ్చేసాడు. ఆయన డ్రగ్ బదాన్ని వేసుకుని వచ్చేసినట్టు. శంషాగ్రే వేసాం 200. 15 రోజులకి ఆయన రిప్లై ఏంటో తెలుసా అండి, ఎలా ఉందని మీకు అని అడిగాను.
నాకు జబ్బు చేయకముందు ఎలా ఉండేదో అలా ఉందన్నాడు ఆయన. ఆహా, ఎంత మంచి మాట అండి! డాక్టర్కి అంతకంటే కావాల్సింది ఏమైనా ఉందండి? నాకు జబ్బు చేయకముందు ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉందండి నాకు అన్నాడు. శేషగిరి ఎలా తెలిసింది? సందర్భం అలా కుదిరింది. భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒక సన్నివేశాన్ని ఆయన మేలు చేయదలుచుకుని, మనకు కూడా మేలు చేయదలుచుకుని మరి మందేయాలి కదా మరి. టక్కుమని నేను అలా పిలవడం, ఆయన రావడం, ఫీల్ అయిపోయిన మొఖం ఇదంతా చూస్తే శేషగిరి పడిపోయిందంటే. అలాగే సిట్యుయేషన్స్‌లో వెతుక్కోవాలండి మనం. సన్నివేశాల్లో వెతుక్కోవాలి. విడిగా మెంటల్ సింప్టమ్స్ పూర్వం ఫస్ట్‌లో ఎలాగ అనుకునేవాళ్ళమేనండి. మెంటల్ సింప్టమ్స్ ఎవరికుంటాయంటే మెంటల్ ఉన్నవాడికి మెంటల్ సింప్టమ్స్ ఉంటాయనుకునేవాళ్ళం స్టార్టింగ్‌లో. తర్వాత అసలు మానసిక లక్షణాలు లేని వ్యక్తే ఉండడు. మందు కేవలం మానసిక లక్షణాలే ప్రయారిటీ. 80% ఇదే డిసైడ్ చేసేస్తది మందుని. 20% కూడా డిసైడ్ చేసేవాళ్ళున్నారండి. ఓన్లీ మెంటల్ సింప్టమ్స్ ఇచ్చేవాళ్ళున్నారు. చాలా తగ్గించేస్తారాళ్ళు వ్యాధి. అంచేత కోపం. నెక్స్ట్ ఏమిటంటే ఆందోళన, యాంగ్జైటీ. ఆందోళన, ఆర్సెనిక్ మార్గం ఎక్కువగా చెప్పుకుంటామండి. ఇక్కడేమిటంటే వీళ్ళకి ఎంత ఆందోళన అంటే ఏంటంటే ఒకడే ఉండాలంటే అసలు ఒక్కడే ఉండలేడు. ఎవరో ఒకరు తోడుండాలి. ఎంచేత సింగిల్‌గా ఉంటే సింగిల్‌గా ఉన్నోడు పోతేనో మనం, చనిపోతేనో. అంచేత ఎక్కడికైనా ట్రైన్‌లో ఎళ్తుంటే కూడా ఒకడిని తీసుకెళ్తాడు. దారిలో పోతేనో అని. ఫియర్ ఆఫ్ డెత్, యాంగ్జైటీ, రెస్ట్‌లెస్‌నెస్. అంచేత అటు ఇటు ఇటు అటు తెగ తిరిగేస్తా ఉంటారండి ఈళ్ళు. ఒక చోట కూర్చోలేరు. ఎందుకంటే ఏదో ఆందోళన. అసలు కుదురుగా ఉండలేరండి. అంటే ఒక్కడే ఉండాలంటే భయం, ఆందోళన ఉంటాయన్నమాట. అలాగే ఎకోనైట్. ఎకోనైట్‌లో యాంగ్విష్ అంటామండి. యాంగ్జైటీ కూడా కాదు. అంటే గిల 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 కొట్టేసుకుంటారన్నమాట ప్రాణభీతితోటి. నా పని అయిపోయిందింక. పొద్దుటికే నేను 4, 5లో ఇంక నా ప్రాణం పోయినట్టే. అదే కదా! ఒక కేస్ చెప్పుకున్నాం కదా మరి. ఇవన్నీ ఏంటంటే అండి ఒక్కొక్క ఒక్కొక్క ఫీలింగు ఒక్కొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ కింద ఉంటదండి పట్టుకోవడం మనం పట్టుకోగలిగితేని. మరి ఇప్పుడు కోవిడ్‌లో ఆయన ఈవేళ మాట్లాడమన్నాను ఆయన్ని. మా వాళ్ళు వింటారు మాట్లాడండి అన్నాను నేను. ఇక్కడ కట్టమూరని మా ఊరు పక్క ఊరే అది. ఆయనొచ్చారు మొన్న. ఆ బ్లాక్ ఫంగస్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్‌లో పడేస్తే ఒక 30 మంది ఉన్న గదిలో పడేస్తే ఒక్కొక్కళ్ళు బ్లడ్ ఇలా ముక్కంట అలా రక్తం వచ్చేస్తా బట్టలనేది బ్లడ్‌తో తడిసిపోయి ప్రాణం పోతే అందరిని మోసేస్తా ఉంటే అలాగే ఈయనొచ్చేటప్పటికి ఈయన జాయిన్ చేసేటప్పటికి 30 మందయ్యి ఇప్పుడు 15 మందో 10 మందికో తరిగిపోయారు. అందరిని మోసేసారు చనిపోతేని. ఇంక అయిపోతుంది నా పని అనుకున్నాడు. అప్పుడు ఆళ్ళ అబ్బాయి వచ్చాడు. ఎలా ఉన్నారు నాన్నగారంటే, "వణికేత్తన్నారండి" అన్నాడంతే. గజ గజ వణికేత్తన్నారండి అన్న. ఆ మాట యాంగ్విష్ అంటే గిలగిల్లాడిపోవడం భయంతోటి, ప్రాణభీతితోటి ఎఫ్ఎన్‌ఏ 200 వేస్ట్‌లోకి బ్రతికేసాడండి. బ్రతికేసాడు. ఒక 5, 6 రోజులకే, వారం రోజులకే డిశ్చార్జ్ చేసేసారు. ఎంత అద్భుతం అంటే అండి, బ్లాక్ ఫంగసెస్ అడ్వాన్స్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ డెత్ డిక్లేర్డ్ బయటకొచ్చేసాడంతే. ఒకే డోసు. అమృతమయమండి. హోమియోపతి మందులంటే అమృతం. తర్వాత కాల్కేరియా కార్బ్ ఉంది నెక్స్ట్ మెడిసిను. అది భవిష్యత్తు ఎలా ఉంటదని ఒక ఒక రకమైన ఆందోళనతో ఉంటారు. ఇలాగ ఆందోళనకి ఎగ్జాంపుల్స్ అనమాట. కోపం, ఆందోళన, అనుమానం మూడోది అయోసైమస్. ఈ అయోసైమస్ వాళ్ళకి అంతా అనుమానమేనండి. అంచేతే ఇప్పుడు గురువుగారు అనుకోండి నేను ఒక ఆయన్ని, ఆయనకి బాగా హోమియోపతి వైద్యం బాగా తెలుసు. ఏమిటి మీ అయోసైమస్ చెప్పండి అనేవారు. అంటే మీ డౌట్ ఏంటండి? అలా ఉండేది. అంచేతేంటంటే అయోసైమస్ అంటే అంతా డౌటు. డౌట్ అంటే సస్పెషన్ అనమాట. దగా అయిపోతామని భయం. మనం మోసం చేస్తారని భయం. లేదా విషం కలుపుతారని భయం. వాయిద్యం చేస్తారని భయం. ఫియర్ బిట్రేయిడ్ బీయింగ్. దగా చేస్తారని భయం. అలా ఫియర్ పాయిజన్డ్ బీయింగ్. ఇంకోటి ఉందండి బాబు. అదేమంటే ఈ చుట్టుపక్కల వాతావరణం బాగోలేదు. ఈ వాతావరణంలో ఏదో తేడా ఉంది. పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అంతా ఎయిర్ పొల్యూషను. ఈ అంతా ఆరోగ్యం పాడైపోద్ది. ఫియర్ ఇంజ్యూర్డ్ బై సరౌండింగ్స్. అదొక రూబ్రిక్ అనమాట. అదొక పాయింట్. అది హై ఫేమస్ వేస్తారు ఆళ్ళకి. అలాగే అనుమానంలో నక్సమామిక. తన మీద కక్ష కట్టినట్టు అనుమానం.
వీడు కక్ష కట్టేసి ట్రాన్స్ఫర్ చేయించేస్తాడని. నక్స్వామి వాడు అలాగే చేయించారు మరి. వాడికి మిగతా వాళ్ళు అలా చేయించారని వీడు అనుకుంటుంటాడు, ఇతనే అసలు చేయించేది. ఎందుకంటే మ్యాలిస్ అనే ఒక ఒక పాయింట్ ఉంది దానికి. మ్యాలిస్, మ్యాలిస్ అంటే కక్ష సాధించడం అనమాట అండి. ఎవడన్నా వీడికి నమస్కారం పెట్టలేదు, ఎవరన్నా వీడికి ఏంటండి ఎలా కుదురుతుంది అని గట్టిగా మాట్లాడాడు కిందోడు, వెంటనే నెక్స్ట్ వాడికి ఎక్కడికో వేసించేస్తాడు, ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. అలా ఉంటుంది. అనుమానం తర్వాత అసూయ, జలసి. జలసిలో తనకన్నా ఎక్కువ మార్కులు వచ్చా, ఎక్కువ ఆస్తి ఉన్నా, ఎక్కువ ఉన్నా నక్సల్ కూడా తట్టుకోలేరు. ఇంకో ఎన్ని మార్కులు వచ్చాయి, 80 వచ్చినాయి అన్న అనుకోండి, వచ్చినాయి నాకు చిన్నప్పుడు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి, 90 వచ్చాయి అంటాడు. అప్పటికప్పుడు అక్కడే ఫీల్ అయిపోతున్నాడని తెలిసిపోద్ది. అలాగే లెక్సిస్, లెక్సిస్ జలసీలో హయ్యెస్ట్ బాగానే. ఎపిస్ తోటి లెక్సిస్ తోటిని ఈ నిద్ర పట్టదు. ఇంకా జలసీ వల్ల నిద్ర పట్టదండి. అంచేత జలసీ ఒకటి, ఎన్వి ఒకటి, 2 పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ. రెండు ఒకలాంటివి అనుకుంటాం మనం. జలసీ, ఎన్వి. జలసీ అంటే అసూయ కదండి. అంటే ఇక్కడ ఎన్వి అంటే ఏంటంటే ఇతరులకు ఉండి తనకు లేకపోతే బాధగా ఉంటుంది, అది ఎన్వి. జలసీ అంటే తనకు ఉన్నా లేకపోయినా ఇతరులకు మాత్రం ఉండకూడదు, ఆడికి ఉండకూడదు, ఆడికుంటే బాధగా ఉంటుంది, అది జలసీ. నాకు లేకపోతే బాధగా ఉంటుంది, అది ఎన్వి. రెండు ఉంటాయండి. ఏదో ఒక ఎరుబాగుల కుర్రాడు ఉన్నాడు పాపం, పార్కుకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అంతలోకి మంచి షార్ప్గా ఉండి చకచక ఆడుకునే పిల్లలు వచ్చారు. ఆవిడ తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ. ఈవిడ అనుకుంటుంది అనమాట, నాలుగు చూసి బాధగా ఉంటుంటుంది. ఏం చేత తన పిల్లలు అలా లేరని, అది ఎన్వి అండి. వాళ్ళు అంత బాగా ఉన్నందుకు బాధపడుతుంటే జలసి. రెండు వేరు వేరు ఐటమ్స్, వేరు వేరు లక్షణాలు, ఫీలింగ్స్. ఎఫీస్ మ్యాక్సిమం అసూయ ఉంటుందండి. తర్వాత క్రూరత్వం, ఇది చాలా దారుణమైందండి. క్రుయాలిటీ, ఎందుకంటే అనకార్యంలో ఉంటుందండి బాగానే. ఇంత క్రితం ఏదో ఇది కథ కాదని ఏదో సమ్ము ఆ, ఈనాడు ఆదివారం పేపర్లో వచ్చిందండి. అన్ని ఇలాంటి క్రూరత్వం ఉన్న కథలు రాసేవాడు, హెరాస్మెంట్, టార్చర్లు. ఎక్కడో ఎవరింటికి వెళ్తే ఒక్కసారి ఇలా చూస్తే అది తగిలింది, ఏంటిది అని చదివాను. చాలా కాలం నన్ను ఆ ఫీలింగ్, ఆ బాధ వదలలేదండి. అంటే అంత భయంకరంగా ఉంటది అదంతా. ఈ అనకార్డియం, అనకార్డియంలో చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒక స్టూడెంట్, ఆయాసం ఆస్తమాక. వెళ్తులోకి ఏమన్నాడు, ఏంటి నీ అభిరుచులు ఏంటి, ఎలా ఉంటది ఏంటి అన్నాడు. అంటే నేను హర్రర్ మూవీస్ చూస్తానండి అన్నాడు. ఓ, హర్రర్ మూవీస్ చూస్తానంటే ఏదో తేడా ఉందని చెప్పి, ఏంటి ఒకటి చెప్పు అన్నాడు. ఇంట్లో వాడి కళ్ళు తలతలా మెరిసిపోయి, ఒక్క పోటు పొడిచి పేగితే పేగులు బయటకు వచ్చేసి అని ఆ కథ అంతా చెప్తులోకి డాక్టర్కి భయం వేసేసింది. అది క్రూరత్వం అంటేనే. వాడికి ఇంకొక పాయింట్ తీసుకున్నారు అంటే ఏమని తీసుకున్నారు, హార్డ్ హార్టెడ్ క్రూయాలిటీ తీసుకుని. ఇంకొక పాయింట్ ఏంటంటే, మరి నువ్వు మరి కుర్రాడు కదా ఏంటి కాలేజీలో జలసగా ఉంటావంటే, అవునండి ఓయ్, ఒక అమ్మాయి అంటే నేను ఇష్టపడుతున్నాను, చెప్పాలా మానాలా, చెప్పాలా మానాలా, చెప్పాలా మానాలని నేను 4 రోజులు పడి తన్నుకుంటున్నాను బాబు అన్నాడు. ఆడు ఎలా చెప్పేయాడు. ఎందుకంటే మందు కరెక్ట్ మందు పడి టైం అనమాట ఉండదు. ఇంకో పాయింట్ దొరికేసింది రెండు. ఏంటిది, డిసైడ్ అవ్వలేకపోతున్నాడని, ఇర్రెజల్యూషన్. ఆ పదజాలం ఒక్కటే మనం అంచేతే మనం ఈ 19 గ్రూపుల కింద చేసేవాడు. మనుషుల యొక్క ప్రవర్తనల్ని 19 గ్రూపుల కింద విడగొట్టాము. మీకు అందులో పెట్టాను నేను, వాట్సాప్ గ్రూపులో పెట్టాను 19 గ్రూప్స్. ఎంఏఎం అని పెట్టాను. అంటే మైండ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్. అందులో 19 గ్రూప్స్. ఆ 19 గ్రూప్స్ జాగ్రత్తగా మనం చదువుకుంటే, ఎవరినో ఒకళ్ళిద్దరు చూసి కూర్చుని అలా ఒకటే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క సన్నివేశాన్ని చెప్పుకుంటూ ఉండాలన్నమాట అండి. అప్పుడు ఇంక మర్చిపోమండి, గుర్తుండిపోద్ది. ఇంకా ఈ కుర్రాడు అలాగే కదా, అనకార్యం కుర్రాడు. అంచేత ఇర్రెజల్యూషన్ అనే పదం అంటే డోలాయమానం, ఎటు తేల్చుకోలేకపోవడం అనమాట అండి. అనకార్యంలో చాలా ఎక్కువ ఉంటుంది అది. ఈ షర్ట్ వేసుకొని ఆ షర్ట్ వేసుకొని ఇలా ఉంటుంది. అంచేత ఏమిటంటే రెండోది క్రూయాలిటీ. మరి హర్రర్ మూవీస్ చూస్తున్నాడు, పేగులు బయటకు లాగుతున్నాడు కదా, ఆ రెండు చూసుకున్నాడు. తర్వాత హింసను ఆనందిస్తారండి.
ఎక్కడన్నా కొంచెం ఎవరన్నా హింసింపబడుతున్నారన్న కథలు కానీ చదువుతుంటే చాలా సరదాగా ఉంటుంది. దాన్ని బట్టి అనకార్యం వేస్తే ఆస్తమా తగ్గిపోయింది ఆయనకి, ఆ కుర్రోడికి. అది స్పిరిట్ ఆఫ్ హోమియోపతి అని ఆ బుక్ రాజన్ శంకరన్ గారిది అనమాట అండి. చాలా క్లాసిక్ అండి అది. చాలా బాగుంటుంది బుక్ అది. అలాంటి మనం చదువుకునే కొద్దీ అన్లైటన్ అవుతామండి. ఎక్కడో మనకు అలాంటి తరుగుతుంది. అప్పుడు పాపం అతను ఆ, ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఆయాసం, అనకార్యం పడితే ఆయాసం ఈ ఆయాసం ఎగిరిపోయింది మొత్తానికి. ఆత్మ తగ్గిపోయింది. రెండే పాయింట్ల మీద వేసేస్తారు. అలాగే తర్వాత ఎక్కువ మాట్లాడడం, లొక్రాసిటీ, అతివాగుడు. అతివాగుడులో హైఎస్ఐమస్ లో చిన్న ఒక లక్షణం ఉందండి. ఓ తెగ మాట్లాడేస్తారు. ఓవర్ సోషల్ అనమాట. ఇంకా ప్లాన్ వేసుకుంటారు వచ్చి, సార్ 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 అర్జెంట్ సార్ అని బాత్రూమ్ తలుపు కొడతాడు వీడు. లోపల స్నానం చేస్తున్నారు గురువు గారు. సార్ 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 అంటాడు అనమాట. బయట నుంచి ఇలా కొడతానే వస్తారు, స్నానం చేసి వస్తారని కూడా లేదు. అలాగే వెకిలితనం ఉంటుంది వీడి దగ్గర. దానికి ఆ పాయింట్ ఏంటంటే ఆ మాట రిడిక్యులస్. రిడిక్యులస్ అన్న పదం అనమాట. వెకిలితనం ఉంటారు అంటే ఓ వాగుడిగా ఉంటుంది. ఆ ఆ హావభావాలు కూడా అంతా వెకిలిగా ఉంటాయన్నమాట, తెలిసిపోద్ది. వీళ్ళు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడకూడదో తెలీదు. రహస్యాలన్నీ కూడా మాట్లాడేస్తుంటారండి. రివీల్స్ సీక్రెట్స్. రివీల్ అంటే తెలియజేయడం. రివీల్ సీక్రెట్స్. అలా ఆవిడ అతను ఏం మాట్లాడుకుంటారో క్లాస్లో చెప్పేస్తారు మాస్టర్. అలా ఉంటుందండి అతను. అంటే వాంట్స్ టు బి నేకెడ్. బట్టలు లేకుండా ఉండడం ఇష్టం అతనికి. అలాగే దాయడం ఇంకా ఉండదన్నమాట. అంతా ఓపెన్. ఎవ్రీథింగ్ ఓపెన్. అదంతా ఐఎస్ఎంఎస్. కొంచెం వెకిలితనం వెంటనే తెలిసిపోతుంది ఐఎస్ఎంఎస్. తర్వాత లెగసిస్. ఆ లెగసిస్లో అతి వాగుడు అనుకున్నాం కదండి, వాగుళ్ళో మనం చెప్పుకుంటున్నాం మనం. ఆ లెగసిస్ వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే ఆ మాటలోంచి ఇంకో మాట వస్తుంది, అందులోకి వెళ్ళిపోతారు. అందులోకి వెళ్ళిపోయి అలాగా వాడు కాలేజీ డేస్లో ఎలా ఎలా ఉండేవాడో చెప్తాడు. ఎలా ఎలా ఉండేవాళ్ళు, అక్కడి నుంచి సిమ్లా టూర్కి వెళ్ళి అంటాడు. సిమ్లా ఎంత బాగుంటుందో చెప్తాడు. ఎంత బాగుంటుందో చెప్తే అందులో ఫ్రూట్స్ ఉంటాయంటాడు. ఫ్రూట్స్ నాగపూర్ కమలాలు బాగుంటాయి అంటాడు. ఎక్కడ కాలేజీ, ఎక్కడ సిమ్లా, ఎక్కడ నాగపూరు. అక్కడి నుంచి మా బామర్ది తెచ్చాడు అంటాడు. మా బామర్ది ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటాడు. అస్సలు ఒకదాని నుంచి ఒకదానిలోకి ఒకదానిలోకి ఈ జంపు. అంటే దాన్ని ఏమన్నారని లెక్చర్స్లో, ఏ వర్డ్ లీడ్స్ టు ఏ స్టోరీ. ఒక్క మాట పట్టుకున్నాడంటే ఒక కథ. ఆ కథలోంచి ఇంకో మాట పట్టుకుంటే ఇంకో కథ. అలా ఎక్కడ ములుగుతాడో ఎక్కడ తేలుతాడో తెలియదు. ఓ మాట్లాడుతూనే ఉంటాడు అలాగా. అది లెక్కసిస్. తర్వాత నవ్వటం అండి, నవ్వు. లాఫింగ్. నెంబర్ 7 ఏంటండి? నవ్వు అండి. ఇక చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం చూసుకోవాలి. LACHE అనమాట ఇది. ఓకే, లెక్సిస్కి. ఇక లాఫింగ్ నవ్వు కదండి. ఇగ్నీషియా, హైసేమస్, లైకోపోడియం, బెలడోనా, కెనబిస్ ఇండికా, ఇలా ఉన్నాయి. ఇగ్నీషియా వాళ్ళు ఏంటంటే మర్యాదస్తులు, చాలా హుందాగా ఉంటారు. నవ్వు వస్తే ఇంకా నవ్వు చైన్ కాఫ్ కాదు, చైన్ లాఫ్. ఒక నవ్వు వచ్చిందంటే అలా ఆఫ్ చేసుకోలేనట్టుగా అందేసుకుంటుంది అంటే నవ్వు. ఒక్కోసారి ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంటది. అది ఇగ్నిషన్. హైసేమస్ వెకిలిగా నవ్వుతారని డీసెన్సీ ఉండదు. మరి వెకిలితనం అని అనుకున్నాం కదా, మాస్టర్ అని వెకిలి ముండా కొడుకు అన్నారు మామూలుగానే. గురుగారు అని గోడెక్కేస్తాడు అతను. గురుగారు స్నానం చేస్తుంటాడు. గోడెక్కేసి మాట్లాడుతుంటాడు. ఏమో నేను వద్దాం అనుకున్నాను, కనపడలేదండి, ఈవేళ వచ్చానండి అంటుంటాడట. లైకోపోడియంలో నిద్రలో నవ్వుతాడు. బెల్డోనా గట్టిగా నవ్వుతాడు. కెనబిస్ ఇండికా అంటే గంజాయి అండి. గంజాయిలో పెద్ద ఇక్కడ నవ్వు ఎక్కడికో రోడ్డు అవతల కనపడుతుందండి. ఒకసారి ఒక తెర నవ్వుతారు వచ్చిన మాయిల్ పకీర్ నవ్వు అనమాట అండి. అది కెన్నబిస్ ఇండికా అండి, గంజాయి. అంచేతే ఈ గంజాయి తీసుకునేవాడు కూడా కారణం లేకుండా చిన్న చిన్న మాటకి, నేను నిన్న కాకినాడ వెళ్ళి వచ్చాను అన్నాడు ఇంకోటి, ఓ తెగ నవ్వేస్తాడండి దానికి. నవ్వాల్సిన విషయం ఏముండదు. ఆ గంజాయి తీసుకునే వాళ్ళు అలా ఓ నవ్వు. ఆ నవ్వు ఆఫ్ చేసుకోలేక దుప్పటి కప్పేసుకుని దుప్పట్లోంచి నవ్వేస్తా ఉంటాడు వాడు. అలా ఉంటుంది. అంటే అది కంటిన్యూస్గా అలా నవ్వేయడం, పెద్ద బిగ్గరగా నవ్వడం అనమాట. అలాగే నవ్వుని బట్టి కూడా మనం మందు తెలిసిపోద్దండి. ఇంకోటి విచిత్రం ఏంటి తెలుసా అండి? ఏడవలసిన చోట నవ్వు, నవ్వాల్సిన చోట ఏడవడం ఉంటుందండి. నేట్రమూరిలాగా.
ఎవరన్నా పోయారు అనుకోండి, వాళ్ళ ఇంట్లోనే ఏదో జరిగింది అనుకోండి, మనం చూడడానికి వెళ్తే "హి?" అంటాడు. అదే ఎంతో ఆనందంగా ఉండే టైం టైం అనుకోండి, ఓ బటబట బటబట కన్నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చేసి ఈవేళ మీ తాతగారు ఉంటే ఎంత బాగుండేదో అని పోలోమని ఏడుపు. అంటే నవ్వే చోట ఏడుపు, ఏడిచే చోట నవ్వును. అది దట్ ఈస్ న్యాచురల్ మోడ్. అలాగే ఏంటంటే ఈ నవ్వులన్నీ కూడా మనం ఆ డ్రగ్ అని తెలియజేస్తాయన్నమాట అండి. చిన్న నవ్వులో మందు తెలిసిపోద్దండి. నెక్స్ట్ విచారం కదండి. విచారం అయ్యి ఇవన్నీ కూడా మనం మనిషిని ముఖం చూసిన వెంటనే మన దగ్గరికి వచ్చిన వెంటనే ఈ లక్షణాలన్నీ మూట కట్టుకుని వస్తారండి. ఎవరిది వాడిదే. యారమెట్ అంటే బంగారం అండి. బంగారంలో ఏంటంటే ఈ లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. చచ్చిపోవాలని అనిపిస్తుంది. చాలా విచారంగా ఉంటుందండి ఫేస్ కట్. యారమెట్ ఫేస్ కట్ తెలిసిపోద్దండి అలాగా. జీవితం మీద హుషారు ఉండదు. అందరూ సినిమాకి వెళ్తుంటే నాకెందుకులే, అక్కర్లేదు మీరు వెళ్ళండి, అలా ఉంటుంది. ఈ లైఫ్ జన్మ వృధా, చచ్చిపోదాం. పరస్ట్లాలో కూడా విచారంగా ఉంటారు, ఒక్కళ్ళే ఏడుస్తూ ఉంటారండి. పుట్టిని ఏడుపు వచ్చేస్తుంటుంది పరస్ట్లాగా. తల నీళ్ళు వచ్చేది, ఒంట్లో ఎలా ఉంది ఈ మధ్య ఏదో తేడాగా ఉందని గడ బట 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 ఏడుపు వచ్చి. అలాగే మెన్సెస్కి ముందు విచారం కూడా బాధలు చెబుతూ ఏడ్చేస్తుంటారు. ఏడిస్తే తేలికబడి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే విచారం మూడు ఫుడ్ తిన్నాక విచారంగా ఉంటుంది నక్కటాంకకి. అంటే హెవీగా ఉంటే మూడీగా ఉంటుంది. టానమెట్ ఎప్పుడు విచారంగా ఉంటారండి. చూసారండి. టానమెట్ టీబీ మందే. టుబర్కులనము బ్యాసిలనము టీబీ మందులే. ఈ రెండిట్లో ఏం వేయాలంటే వీడు ఎప్పుడు విచారంగా ఉంటాడండి. వాడు ఎప్పుడు హుషారుగా ఉంటాడు. ఎంత హుషారు అనుకున్నారు బ్యాసిలనం టుబర్కులన్ వాళ్ళు. టీబీ అడ్వాన్స్ అయిపోయి దగ్గుతుంటే ఎంతంత రక్తం పడిపోతా ఉంటే సెకండ్తో సినిమాకి పోతాడు. రారా బాబు అని అందరు నలుగురు నేజుకు పోతుంటాడు. ఆడు ఎక్కడ చచ్చిపోతాడో మనం భయపడతాం. ఇతను అలా కాదండి. విచారం. కానీ శానమట్టి ఎంత అద్భుతం అంటే అండి మందు. మనం కోవిడ్లో ఇది ఊపిరితిత్తుల్లో ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరి అందకపోతే ఈ మందు ఎంతో మందిని సేవ్ చేసిందండి. ఆఖరికి ఆక్సిజన్ కూడా తీసేశారు కూడా ఈ మందు వేసే కానీ చాలా గొప్పగా పనిచేసింది. అది విచారం. విచారం తర్వాత ఎవర్షన్ కదండి. ఎవర్షన్లో ఎవర్షన్ చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. అంటే ఇష్టాలు ప్లేన్ లోపల ప్లేన్ నుంచి వస్తాయటండి. అంటే మనిషి యొక్క ఇన్నర్ కోర్ నుంచి వస్తాయటండి. చూసారండి. ఎవర్షన్ టు ఫ్యామిలీ లైఫ్. అంటే భర్తతో కలిసి ఉండడం ఇష్టం ఉండదండి. సెపియా. అంచేత భర్త అంటే ఇష్టం ఉండదు. పిల్లలంటే ఇష్టం ఉండదు. ఎలా తెలుస్తుందండి నాకు నా పిల్లోడు అంటే ఇష్టం ఉండదని చెప్తారా? కానీ ప్రేమ లేని ముఖమును ప్రేమ ఉన్న ముఖం మనకు అలా చూసిన వెంటనే తెలిసిపోద్దండి. ఏ ప్రేమ లేని ముఖం చెక్క మొహం అండి. ఇలా చూసిన వెంటనే చెక్క మొహం తెలిసిపోద్ది. కానీ ప్రేమ ఉన్న ముఖం అలా ఉండదండి. అందులోంచి ఎంతో ఆప్యాయత బయటకు వస్తూ ఉంటుంది. ఫస్ట్లో ఇవన్నీ ఎఫెక్షనేట్. సెపియా ఇలా ముఖం కూడా ఒక ఏమంటారంటే దాన్ని చిన్న పేడి ముఖంలా అయిపోద్దండి. సెపియాలో మొహం ఉండి ఉమ్, ఒక రకమైన కరుకుదనం వచ్చేస్తుంది ఫేస్ కట్లో. ఎందుకంటే ఆ ప్రేమలో ఆప్యాయతలు ఉంటే అది ఫేస్లో వ్యక్తం అవుతూ ఉంటుంది. అది ఉండదు ఇక్కడ. అంచేత వెంటనే వాడు మాట్లాడుతుంటే సెపియా పడుతుందని మనకు తెలిసిపోతూ ఉంటుందండి. రాగానే వచ్చి కూర్చొని వెంటనే సెపియా ముఖం తెలిసిపోద్ది. పలసల ముఖం ముందే తెలిసిపోద్ది. సిగ్గుపడతా, మొహమాట పడతా, చిన్న నవ్వు, తలకాయ ఉంచుకోవడం ఇలాంటివన్నీ పలసలలో ఉంటాయి. అంచేత సెపియాలో ఎవర్షన్ టు ఫ్యామిలీ లైఫ్. హస్బెండ్ అంటే ఇష్టం ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇష్టం ఉండదు. ఎఫెక్షన్స్ ఉండవు. అలాగే పలసలలో ఎవర్షన్ టు మ్యారేజ్ అని చెప్పాము.
అక్కడ ఎవర్షన్స్లో చెప్తున్నాం కనుక ఎవర్షన్ టు మ్యారేజ్ అన్నాం. వీళ్ళు చాలా ఎఫెక్షనేట్గా ఉంటారండి, ఆప్యాయంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు ఫస్ట్ లెవెల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవర్షన్ అంటే పిల్లల్ని వదిలేసి పోతాడండి, అంటే లీవ్స్ చిల్డ్రన్ ఎవర్షన్ అని లైకోపోడియం. ఒక అతను ఈ మధ్య నైజీరియా నుంచి వచ్చాడండి. ఎలా వచ్చాడు, చాలా జబ్బు చేసేసింది అతనికి. ఉమ్, ఏదో చాలా ఫీవర్ వచ్చేసింది, లంగ్ ఫీవర్, న్యూమోనియా టైప్లో వచ్చేసి వాళ్ళు వదిలేశారు, ఇంటికి వెళ్ళిపో, ఇండియా వెళ్ళిపో అని. ఇక్కడికి వచ్చేసాక బాగు చేయించుకుని మళ్ళీ వెళ్ళాలన్నాడు. అతను ఇక్కడ తీసుకొచ్చారు డైరెక్ట్గా, మా దగ్గర అలవాటు మామూలుగా అయితే ఆ, ఆ, ఒక ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళిపోవాలి. అలాంటి ఇక్కడికి మామూలుగా తీసుకొచ్చారు. వృత్తిలోకి మనకేంటి అక్కడ ఏదో పాయింట్ పట్టుకోవాలిగా మనం. ఇందులో ఏమిటంటే పిల్లల్ని వదిలేసి నైజీరియా పోయాడు, లీవ్స్ చిల్డ్రన్, లైకోపోడియం. మిగతా టెస్టులు చూస్తే అక్కడ రైట్ లంగ్ ఎఫెక్ట్ అయింది. కుడిపక్క అతను కూడా ఇలా నొప్పి కుడిపక్క వస్తుందని చెప్తున్నాడు, రైట్ సైడ్ ఎఫెక్షన్స్. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, లైకోపోడియం 30. వయసులోకి ఒక 15 రోజులు నార్మల్ అయిపోయాడు, అన్నీ తగ్గిపోయి. తగ్గిపోతే ఏమవ్వాలండి, ఇంటి దగ్గర ఉండాలా, మళ్ళీ నైజీరియా వెళ్ళిపోయాడు, పవర్ చాలలేదనమాట. అయితే అక్కడ ఏంటంటే ప్యాథాలజీ చాలా ఎక్కువ ఉందండి, ఊపిరితిత్తులు దెబ్బతినేసాయి. హై పవర్ వేయకూడదండి అప్పుడు, మీడియం పొటెన్షియల్ వాడాలి. ఎప్పుడైతే ఆర్గానిక్ చేంజెస్ వచ్చేసాయో, అంటే ధాతుగతమైన మార్పులు ఎప్పుడైతే శరీరానికి వచ్చాయో, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఉమ్, తక్కువ పొటెన్షియల్ వాడాలన్నమాట. కొంచెం రిపిటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఎవర్షన్ టు ఈ చిల్డ్రన్, లీవ్స్ చిల్డ్రన్ అదనమాట ఎగ్జాంపుల్ ఒకటి, లైకోపోడియం. తర్వాత ఏంటంటే పదోది మానసిక లక్షణాల్లో ఇండిఫరెంట్. ఇండిఫరెంట్ అంటే ఏమి పట్టించుకోకపోవడం. ఏమి పట్టించుకోని వాళ్ళు ఇండిఫరెంట్ అన్నదాన్ని ఎపతి అన్న ఒక మాట కూడా ఇక్కడ వాడతారు. ఎపతి అన్న ఇండిఫరెంట్ అన్న ఒకటి, ఏం పట్టించుకోకపోవడం. అందులో యాసిడ్ పాస్ ఎక్కువగా, ఎపతి అన్న మనకి యాసిడ్ పాస్ ఎక్కువ చెప్తారండి. వీళ్ళు యాసిడ్ పాస్ అంటే ఉదాసీనంగా ఉంటారు, అలాగా ఏమీ పట్టనట్టుగా ఉండిపోతారు అనమాట. పెద్ద ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు. వాడు 10th పాస్ అయిపోయాడు మనోడు అంటే, ఎన్ని మార్కులు వచ్చారా, ఏంట్రా పేపర్ లేదు, ఇవాళ పేపర్లో పడిందా, ఎలా వచ్చింది నీకు, ఒక మనోడు వస్తున్నాడు అంటే ఆవిడ అలా చూస్తూ ఉంటుంది అంతే, ఏం అడగదు. తర్వాత లోపలికి వచ్చాక అందరూ అన్నీ అడుగుతూ ఉంటుంటారు, ఈవిడ ఏదో ఒక ముక్క మాట్లాడుతుంది అంతే. బెంగలు ఎక్కువ ఉంటాయండి. అలాగే ఓవర్ బ్లీడింగ్స్ అన్నీ అయిపోయాక బాగా రక్తస్రావాలు, ఏదో వైటల్ ఫ్లూయిడ్స్ అన్నీ పోయాక తర్వాత రన్ డౌన్ అయిపోయి ఇలా ఏం పట్టించుకోని పరిస్థితి వచ్చేస్తారు. ఆస్తి గొడవలు, ఆస్తి బెంగలు ఎక్కువ వీళ్ళకి. ప్రాపర్టీస్ పోయిన వాళ్ళు యాసిడ్ పాస్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే ఏదన్నా ఇంట్లో ఏదన్నా ఆ, పోగొట్టుకున్న వాళ్ళు యాసిడ్ పాస్లోకి వెళ్ళిపోతారు. అలాగే హోమ్ సిక్ యాసిడ్ పాస్లోకి వెళ్ళిపోతారు. అది అన్నిటిలో కూడా అలాగా కూర్చుని పోతామంటే ఏం పట్టించుకోకుండా. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. సల్ఫర్లో పట్టించుకోకపోవడం ఇది స్పెషాలిటీ అండి ఇది. ఏంటంటే అది ఇతరుల బాగోగులు పట్టించుకోకపోవడం. దానికి గొడవ ఏదో తందే, 11ంటికి భోజనం పడిపోవాలి, కాలక్షేపం, వేదాలు వేదాంతాలు, అన్ని రకాల ఇంటర్నేషనల్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, అలా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఇంట్లో వాళ్ళు అన్నం తిన్నారా, ఏమైంది, ఎవరెవరికి ఎలా ఉంది, ఏమీ అక్కర్లేదు. అంచేత ఏమన్నారండి దాన్ని, ఇండిఫరెన్స్ టు వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఇండిఫరెన్స్ టు వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. అంచేత ఇతరుల బాగోగులు పట్టించుకోరు, ఇతరుల క్షేమం అతనికి అక్కర్లేదు. దీంతో పాటుగా ఇంకేమిటంటే యాడింగ్, శుభ్రంగా ఉండరు. అంటే నీట్నెస్ కాన్సెప్ట్ లేదు, ఇంకా స్నానం చేయడం ఏమీ లేదు, బట్టలు కూడా ఎప్పుడో మాసిపోయి ఉంటాయి, ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కూడా ఉండదు ఇంకా. అంటే ఇండిఫరెన్స్ టు వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ఇండిఫరెన్స్ టు హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, అదే ఉందండి. తను ఇంకా అలా జుట్టు మాసిపోయిందా, బట్టలు మాసిపోయా, ఇలా ఉన్నాం అలా ఉన్నాం,
ఏమి అనిపించదు, ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కూడా ఉండదు. ఇండిఫరెన్స్ టు పర్సనల్ ఎపీరియన్స్, అదంతా పట్టించుకోకపోవడం విషయంలోకి వచ్చాడు. నెక్స్ట్ ఇంకో 11వ పాయింట్ ఏంటి, గర్వం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాడు 1 by 1. ఇంతమంది మన దగ్గరికి వస్తూ ఉంటారండి, ఇంతమందితో మనం మాట్లాడుతూ ఉంటాం, పలానా మంది అని తెలిసిపోతుంటుందండి అక్కడే. అలాగే గర్వంలో ప్లాటినా, నేనే ఎక్కువ, నాకంటే మిగతా వాళ్ళందరూ తక్కువ, వీళ్ళందరూ చిన్నవాళ్ళు, ఇలా ఉంటుందండి. అంచేత నలుగురిలో కలలేరు వీళ్ళు, దూరంగా నిలబడతారు. ఎందుకంటే ఒక ఆయన మందు కోసం వచ్చారు, మాస్టర్ బుజ్జి గారు మాస్టర్ అబ్బాయి దగ్గరికి రాజమండ్రిలో క్లాసులు చెప్పేటప్పుడు. ఆయన ఏంటంటే వాట్స సురుడు గారి మందు కోసం వచ్చారు. మందు కోసం వస్తే ఆయన ఎక్కడో చెట్టు దగ్గర దూరంగా నిలబడి ఉండేవారు. ఈయన పేరు వస్తే అక్కడెక్కడో ఉండేవారు, ఆయన రమ్మనంటే అప్పుడు వచ్చేవారు. అప్పుడు మాస్టర్ నీకు గర్వం ఉందా అని ఏం అడుగుతారు, తెలిసిపోతుంది అక్కడ. ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరికంటే తను గొప్ప, వీళ్ళందరి దగ్గర నేను కూర్చోవడం ఏంటి అని చేత సెపరేట్గా నిలబడి ఉండేవాడు చెట్టు దగ్గర. దాన్ని బట్టి ప్లాటినా 200 వేసారండి అతను. 15 రోజులకి సురుడిగాలు సగం రాలిపోయాయి. మళ్ళీ రిపీట్ చేయలేదు, ఇంకో 15 రోజులు వెయిట్ చేతిలో మిగతా అన్నీ పోయేది సురుడు. వాట్స్, ఒంటి మీద ఉన్న వాట్స్ అన్ని, కేవలం మైండ్. అంచేత గర్వంలో ప్లాటినా, మళ్ళీ గర్వంలో సల్ఫర్. సల్ఫర్ ఏమిటంటే ఎక్కువ నాలెడ్జ్ అండి, విపరీతంగా ఆయన వేదాలు వేదాంతాలు అన్ని రకాలు కూడా చదువుతూ ఉంటారు అలాగా. ఎందుకంటే అంతుపట్టని శాస్త్ర విషయములందు ఆసక్తి, సల్ఫర్లో మెయిన్ పాయింట్ అదే, అంతుపట్టని శాస్త్ర విషయములందు ఆసక్తి. అంటే దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే అలా ఉన్నాడు, లేకపోతే అలా లేడు. రోజులు రోజులు అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉంటే 5 రోజులు వినాలే కానీ అక్కడే గడిచిపోతుంది అంతానే. ఇంకా అలాగా ఇతనికి టైం సెన్స్ ఉండదండి, ఇంకా అలాగా నాలెడ్జ్ ఎక్కువకుండా అలా వితండవాదం చేస్తూ ఉంటారు. కానీ మనకి సల్ఫర్ వాసన వచ్చిందో టక్ మనం నోరు మూసేయాలండి మనం. ఎలా కనుక్కున్నాడు హనుమాన్, ముందు అతనికి ఎలా చెప్పారు, ఇతను కనుక్కున్నాడా ఎవరన్నా చెప్పారా, ఇలా 2-3 ప్రశ్నలు వచ్చేలాగా సల్ఫర్ అనుకుని ఇంకా జాగ్రత్తగా ఇంక మనం అతను ఏమంటే దాన్ని ఊకొట్టేయడమే. ఊకొట్టేస్తే ఇంక మన అక్కడితో కట్ అయిపోద్ది, లేకపోతే చల్లారిపోద్దండి. అతనే నెగ్గుతాడు, ఎందుకంటే అతనికి లాజిక్ వాదించడం బాగా వచ్చాను. అంచేతే ఏమంటారు, ర్యాగడ్ ఫిలాసఫర్, చింపిరి గుడ్డల వేదాంతి. అంటే అర్థం ఏంటంటే ఏమి ఒంటి మీద ఎలా ఉందో తెలీదు, ఎన్నాళ్ళు ఆ చొక్కా వేసుకుని ఎన్నాళ్ళు అయిందో తెలీదు, ఆ చొక్కాలో ఉండే ఆ నూలు గోట్లు అన్నీ ఆ చొక్కాలోనే అక్కడే ఊడిపోతూ ఉంటాయి, కానీ ఏమి పట్టించుకోడు. కానీ వేదాంతాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు, డిస్కషన్ చేస్తూ ఉంటాడు. సల్ఫర్ వెంటనే మనకు తెలుస్తుందండి. అంచేత గర్వం. గర్వం తర్వాత అండి 12వ పాయింట్ ఏమంటే రెస్ట్లెస్నెస్, అస్థిమితం. ముందు ఆందోళన ఒకటి చెప్పుకోవడం, అస్థిమితం అంటే ఒక చోట కుదిరిగా ఉండలేకపోవడం. ఆందోళన, అస్థిమితం, భయం, ఆర్సనిక్ మార్గం మనం చెప్పుకున్నామండి. వీళ్ళకి చనిపోతాననే భయం, లేకపోతే ఏదైనా జరుగుద్దేమో, కీడు జరుగుద్దేమో అని భయం, ట్రైన్ అందదేమో అని భయం. ఇంకా భయం, ఆందోళన ఎందులో లేదు అంటే అన్నిట్లోనూ నాకు లేనిది ఏది ఉండదన్నమాట, చిన్న చిన్న విషయాలకు కూడా. అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్, చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నామండి. తర్వాత మతిమరుపు, 14వ పాయింట్ మతిమరుపు అండి. ఏంటి నిన్నది 12 ఒక్క నిమిషం, 13 13 నెమ్మది. నెమ్మది కూడా మానసిక లక్షణమేనండి. మరి ఆర్సనిక్ మార్గంలో కలదిరిగేస్తూ ఉంటారు, ఒకచోట కుదిరి ఉంటారు వీళ్ళు. నెమ్మది అంటే పరిస్థితులే అండి, నడకే హంసగమనం. హంసగమనం అది గజగమనం, స్లోగా మెల్లిగా అడుగులు అడుగు అడుగులు అడుగు అలా వెళ్తారు. నెమ్మది అంటే మైండే నెమ్మది కాదండి, వాళ్ళు అడగడం కూడా అలాగే అడుగుతారు. కొంచెం టైం పట్టినా పర్వాలేదని అంటారండి డాక్టర్ దగ్గర, కొంచెం టైం పట్టినా పర్వాలేదు అంటే స్లోగా తగ్గినా పర్లేదు అంటుంటారు. ఆ స్లోనెస్ ఎక్కడా ఉంది.
కొంచెం టైం పట్టినా పర్వాలేదండి అన్నారనుకోండి పలకలే అనమాట. అది కాకులస్. ఇది చూడండి నెమ్మది. ఎలా నెమ్మదండి? మామూలుగా స్లో అయిపోతుంది మైండ్. స్లో అయిపోయి ఒక మాట చెప్పడానికి కాసేపు ఆలోచించేప్పుడు చెప్తారు. అబ్బాయి పడిపోతున్నాడు ఇంకా, అబ్బాయి ఈ లోపల పడైపోయాడు ఇంకా. అది చెబుదాం అనుకున్నానంటే ఆ ట్యూనింగ్ పోతలేదు. స్లో అయిపోయాడు మనిషి. కానీ అలా కారణం ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు రాత్రులు పగలు సేవ చేసి రన్ డౌన్ అయిపోయి ఇలా స్లో అయిపోతారు అనమాట. కాకులస్ చాలా గ్రేట్ మెడిసిన్ అండి ఇది. ఇది మామూలుగా జర్నీలో ఏదైనా బస్సు పడకపోతే వాంతులు అయితే అవుతుంటే వేస్తారు. అది ఓకే. అది కూడా పాపులర్ దానికి. ఒక ఇంజినీరింగ్ ఆయనకి ఇక్కడి నుంచి ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్ళడానికి, కాకినాడ వెళ్ళడానికి బస్సు పడేది కాదు. బస్ స్టాండ్కి వెళ్తే ఆ బస్సులు తిరుగుతూ ఉంటే అప్పుడే కళ్ళు తిరిగిపోయి వెర్టిగో వచ్చేసింది. అసలు ఎలా కాలేజీకి వెళ్ళాలో కూడా అర్థమయ్యేది కాదు ఇంకా. కాకులస్ వేసాక సెట్ అయిపోయినారు. కాకులస్ ఇండికస్ 200. అలాగా స్లోనెస్ అనమాట. క్వైట్ అంటే నెమ్మది. ఇక్కడ ఏంటంటే నెమ్మది, స్లోనెస్ కూడా. తర్వాత కాక్రోచ్‌లో ఒక విచిత్రమైన లక్షణం ఉందండి. అన్నీ కనపడతాయి, అన్నీ వినపడతాయి గానీ ఏం చేయలేదు. చూసారండి అలా చూస్తా ఉండిపోతాడు. మాట్లాడితే మన మాటలన్నీ అర్థమవుతాయి. కానీ అతను నోరు మెదపలేడు. నవ్వలేడు, ఏడవలేడు. అలా ఉండిపోతాడంతే. 'శంకర్దాద ఎంబీబీఎస్' ఏదో సినిమా ఉంది. అందులో గూడా అంతే, ఒక పేషెంట్ ఒక అబ్బాయి అలాగే ఉంటాడు. అది కాక్రోచ్ అనమాట కేసది. అలా బొమ్మలాగా అలా ఉండిపోతారంతే. కానీ మనం చెప్పుకునేయి అన్నీ ఇనపడతాయి. కాక్రోచ్‌లు ఇంకోటుందండి, అన్‌కాన్షియస్‌గా ఉంటారు. కోమాలో ఉన్నట్టుంటారు. కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అంతా తెలుస్తా ఉంటది. అది కూడా కాక్రోచే. నెక్స్ట్ మతిమరుపు. మతిమరుపంటే మర్చిపోవడం. మర్చిపోవడంలో బెరటే కార్బండి ఫస్ట్. అంటే ఇదేంటంటే కొంచెం తెలివి తక్కువతనం ఉంటది. మామూలుగా హ్మ్. పిల్లల్లో ఎదుగుదల ఉండదు. మానసికమైన ఎదుగుదల, శారీరకమైన ఎదుగుదల కూడా ఉండదు. బెరటే కార్బ్. మందబుద్ధి, మర్చిపోతా ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వం. మానసికమైన ఎదుగుదల ఉండదు. కానీ ఆ మాటలు గూడా చెప్పేటప్పుడు మొఖం గూడా ఒక చంటి పిల్లోడు మాట్లాడినట్టుగా మాట్లాడుతాడు పెద్దోడు. అక్కడే బెరటే కార్ప్ ఆ ఎక్స్‌ప్రెషన్‌లోను, అంటే మనం అడిగేదానికి సమాధానం చెప్పడంలో, చెప్పినప్పుడు పిల్లోడిలా మాట్లాడతాడనమాట. బెరటే కార్ప్ అని పొట్టినే తెలిసిపోద్ది. ఆఖరికి మా మేస్టారు వాళ్ళ మిసెస్‌కి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందండి. అయిపోతుంటే "ఏమో మందిస్తావా?" అంటే ఎళ్ళాం. వెలుతురోకి మామూలుగా అడుగుతుంది. "ఎలా ఉంటారు ఏంటండి? అమ్మగారు ఎలా ఉంటారంటే?" "ఏముండదే, ఆహ్, ఏదో చిన్నపిల్లాడికి అన్ని కారం బూందీలన్నీ పెడతది. మళ్ళీ ఆడి పళ్ళెంలోనే తీసి తినేత్తా ఉంటదనమాట." ఆళ్ళందరికీ పిల్లలకి కారం బూందీ అది ప్లేట్‌లో ఏసి ఇస్తదట. ఇచ్చి మళ్ళీ అక్కడికెళ్ళి ఆళ్ళ పళ్ళాల్లో తీసి తినేత్తా ఉంటదట. ఓహో! చిన్న పిల్లల మనస్తత్వం అని జెప్పేసి ఆ బెరటకాయ బేసాం. టక్కుమని ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోయిందండి. చాలా కాలం క్రితం, ఒక 30 ఏళ్ళు అవుద్దేమో, 30 ఇయర్స్ అవుద్దిది. అంచేత ఏమిటంటే, అలా ఒక్క మనస్తత్వం తెలిసినా తెలుసు. ఒక పాయింట్, మెయిన్ పాయింట్ అనమాట అది. ఎసెన్స్, లోపలుండే ఎసెన్స్ అనమాటండి. అయితే అందులో మెన్సస్ తక్కువ అవ్వడం ఉంటది. బెరట కార్బ్‌లో మెన్సస్ తక్కువ అవ్వడం ఉంటదండి. కానీ మనసేమో బెరట కార్బ్ మైండ్ సిమ్టమ్. ఫిజికల్స్ ఏమో మెన్సస్ తక్కువ అవ్వడం ఉంటది. అయినప్పటికీ మైండ్ సిమ్టమ్ మీద బేసేస్తే ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ అయిపోయింది. అలాగే మతిమరుపులో నేట్రమూర్ షాపులో కొన్నయి మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోతారు. కాల్కేరియ కార్బోర్డ్ కూడా అలా చేస్తారు. అనకార్డియము, మెడోర్నము, లాక్టార్నము ఇవన్నీ మతిమరుపుయనమాటండి. అలాగే కాల్కేరియ కార్బ్ పేర్లయి గుర్తురావు. మెడోర్నం కూడా మాట్లాడుతూ మర్చిపోతుంటారు. హి లూజెస్ ది థ్రెడ్ ఆఫ్ హిస్ టాక్. థ్రెడ్ అంటే ఆ కంటిన్యూటీ పోద్ది. సరే ఏమన్నాను అంటుంటాడనమాట. మధ్య మధ్యలో అతను ఏమన్నాడో మళ్ళీ పక్కోడిని అడుగుతుంటే, ఇప్పుడు ఏమన్నాను నేను అంటుంటాడు. ఇతను ఏమన్నాడో అతను చెప్పాలి. అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉంటాడు. అలా ఉంటది మెడోర్నం. అంటే మాట్లాడుతూ
చిన్న బ్రేక్ వచ్చిందంటే ముందు ఏం మాట్లాడాడు గుర్తుండదు. అంటే ఇది అంతా మతిమరుపు మందులండి. కన్ఫ్యూజ్ అయిపోవడం. కన్ఫ్యూజన్ లెక్కసిస్తూ రాసే ముందు. లెక్కసిస్ ఏమిటంటే నిద్ర ఎగ్గరవేషన్ అండి వాళ్ళకి. ఇలా కునికి పడుతుంటే ఆయాసం వచ్చేస్తుంటది. కునికి పడుతుంటే దగ్గు వచ్చేస్తుంటది. అంచేత నిద్ర ఎగ్గరవేషన్ కదా మరి. అంచేత నిద్రపోయి లేచాక ఒక రకంగా కాసేపు బుర్ర పని చేద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇంకా అల్యూమినాలో కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ అండి. కన్ఫ్యూజన్ ఏమిటి, ఐడెంటిటీ అంటే తన మీద తన కన్ఫ్యూజన్ అంటే నేనేనా, నాలో ఇంకొకడు ఉన్నాడా అని కన్ఫ్యూజన్ ఆఫ్ హిజ్ ఐడెంటిటీ. అతని అస్తిత్వం మీద అతనికే డౌట్. పరకాయ ప్రవేశంలో నాలో ఒకడు ప్రవేశించి వాడంతా ప్రవర్తిస్తున్నాడా, అలా ఉంటుందండి. విచిత్రమైన మానసిక స్థితి ఉంటుంది అల్యూమినాలో. ఆర్జెంటోనైట్రిక్ మరి అసలు కన్ఫ్యూజన్కి ఆర్జెంటోనైట్రిక్ ముందు చెప్తారు. అతన్ని గమనిస్తూ ఉంటే కంగారు పడిపోతూ ఉంటారు. లేదా చెయ్యాల్సిన పని ఏదైనా ముందుగా ఉంటే యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటారు. ముందు అతను పలానా చెయ్యాల్సి ఉందని అనుకుంటే కంగారు పడిపోతూ ఉంటారు. అంచేత ఒక ఆయన వచ్చాడు, చేతుల నిండా వాడుతున్న సురుడిగాయలు. ముందు ఒక పని చేయాల్సింది ఏంటది, పెళ్ళి ఉంది అతనికి. ఒక ఒక నెల 15 రోజులు ఉంది ఇంకా పెళ్ళి. బాబు ఇవన్నీ వాట్సండి బాబు, సురుడిగాయలు ఉన్నాయి, ఎదరు పెళ్ళి ఉంది అన్నాడు. ఎదరు పెళ్ళి ఉంది, ఎదరు పెళ్ళి ఉందని ఆ ఎదరు పెళ్ళి ఉందన్న విషయం కంగారు కంగారుగా చెప్తుంటే ఆర్జెంటినేట్గా 200 వేస్తే మొత్తం చేతి మీద ఉన్న వాట్స్ అన్నీ తగ్గిపోయాయి అనమాట. పెళ్ళికి ముందే ఫ్రెష్గా తయారైపోయాడు. కేవలం బిహేవియర్. అదే క్లిప్టోమానియా అండి. క్లిప్టోమానియా అంటే దొంగ బుద్ధి. దొంగ బుద్ధి ఎవడికి, డబ్బులు లేనివాడు కాదండి. ఫుల్ క్యాష్ ఉంటుంది. ఏదోటి కాల్గేట్ పేస్ట్ జేబులు పెట్టుకొచ్చేస్తాడు షాప్కి వెళ్ళి. అంటే అదొక సరదా థ్రిల్ అనమాట అండి. అంచేత ఎవరో క్రికెట్ ప్లేయర్ లండన్ వెళ్ళి మన ఇండియన్స్ అదేదో షాపులో సాక్స్ జేబులో పెట్టుకుని వస్తుంటే దొరికిపోయాడు. అదే క్లెప్టోమానియా అనమాట. దొంగతనం చేసే ఆ, మనస్తత్వం. అందులో ట్యూబర్కులోనేమో ఎక్కువ అండి. ఇంట్లో పిల్లలు డబ్బులు ఎట్టుకుపోతారు. పోయి అన్ని ఆ ఊళ్ళన్నీ తిరిగేసి ఖర్చు అయిపోయాక అప్పుడు ఇంటికి వస్తారు. కొట్టిన అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అలాగే ఓపియం దొంగ బుద్ధి. ఓపియం లయర్స్ అనమాట. వీళ్ళు బోర్న్ లయర్స్. అంటే అబద్ధమే, ఇంకా ఏం చెప్పినా అబద్ధం వచ్చేస్తుంది. అనకార్యంలో కూడా దొంగ బుద్ధి ఉంటుంది, హింసా ప్రవృత్తి ఉంటుందండి. అంటే దొంగ బుద్ధి తర్వాత నెక్స్ట్ ఎవరండి, తిట్టేవాళ్ళు. ఇవన్నీ స్వభావంలో ఉండే అబ్నార్మాలిటీస్ అనమాట అండి. మనం ఏంటంటే అబ్నార్మాలిటీ అతని యొక్క వ్యాధిగా గుర్తిస్తాము. వ్యక్తి ఎవరో చెడ్డవాళ్ళు లేరండి ఇందులోను. కేవలం మందు వేస్తే ఇవన్నీ తగ్గుతాయి. మందు వేస్తే తగ్గుతాయి అంటే వ్యాధి అనమాట అండి. లోపల ఉన్న వ్యక్తి అంతర్యామి. మనలో ఎవరున్నారో ఆయనలోనూ వాళ్ళే ఉన్నారు అంతే. పైనుండే పై లక్షణాలు ఇవన్నీ కూడా. అంచేతే హోమియోపతిలో ఇవన్నీ వ్యాధులని తెలుస్తుందండి. ఈ దొంగతనం చేసేవాళ్ళు, అలాగే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, ఇదంతా కూడా ఈ ప్రవృత్తులన్నీ కూడా వ్యాధులని తెలుస్తాయి. మందు వేస్తే తగ్గిపోద్దని తెలుస్తుంది. అంచేత ఆ వ్యక్తి మీద చెడ్డ అభిప్రాయం కలగదు హోమియోపతి డాక్టర్కి. ఎందుకంటే ఆ దొంగతనం చేసేవాడికి ఆ క్లెప్టోమానియా మనం చేస్తే ట్యూబర్కులోస్ లాంటిది పోద్దంతే. అంచేత వ్యక్తి మాత్రం చెడ్డవాడు కాదు. లక్షణాలు మాత్రం మానసిక లక్షణాలు, ఇవి మందు వేస్తే పోయేవే వ్యాధులు మాత్రమే. అలా 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 హోమియోపతి డాక్టర్ ఏమంటాడు, ఈయన హోమియోపతి ది డాక్టర్ ఈజ్ కాన్స్టెంట్లీ ప్యూరిఫైడ్. అలాగలా ప్యూరిఫై అయిపోతూ ఉంటాడు డాక్టర్. అంటే ఇవన్నీ కేవలం లక్షణాలు, సిమ్టమ్స్, వ్యక్తులు కాదు. వ్యక్తి లోపల వాడు ఎప్పుడు మంచివాడే, అంతర్యామి. అంచేత హోమియోపతి డాక్టర్కి అవి అంటాం అనమాట అండి. ఎమోషన్స్ అంటామండి, అంటకూడదు కూడానే. కేవలం ఇవన్నీ లక్షణాలు మందేస్తే పోతాయి అంతే. అంటే దీని హోమియోపతి ఇది ఒక మంత్రం అండి. దీని హోమియోపతి ది డాక్టర్ ఈజ్ కాన్స్టెంట్లీ ప్యూరిఫైడ్. అంటే ఒక ఆధ్యాత్మిక విద్యలాంటిది అనమాట అండి ఇది. అలాగే అబ్యూజివ్, తిట్లు తిడతారు. నక్స్వామిక వాళ్ళు అవమానిస్తూ తిడుతుంటారండి, ఇన్సల్ట్ చేస్తుంటారు.
చెప్పేవాళ్ళు వాళ్ళ అమ్మగారిని తల్లినే తిట్టేస్తారు. ఐఎస్ఎంఎస్ వాళ్ళు ఎక్కువ వల్గర్ లాంగ్వేజ్ అండి, బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఐఎస్ఎంఎస్లో బూతులు మాట్లాడడం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ బూతులు మాట్లాడేస్తారండి వాళ్ళు. అక్కడే ఐఎస్ఎంఎస్ తెలిసిపోద్ది మనకి, వెకిలితనం, వెకిలి మాటలు, బూతు మాటలు ఇలా తెలిసిపోద్ది. అనకార్యం వాళ్ళు ఏమంటే ఇతరులను నొప్పించేటట్టు మాట్లాడతారండి. సాడిస్టిక్ కదండి, ఇతరులను బాధ పెట్టేటట్టు మాట్లాడతారు. అంచేత సిగ్గు లేకపోవడం, మనం అనుకున్నాగా, ఐఎస్ఎంఎస్, షేమ్లెస్నెస్, వాంట్స్ టు బి నేకెడ్, మైక్ పట్టుకుని అసభ్యమైన పాటలన్నీ పాడుతూ ఉంటారు అనమాట అండి. అక్కడ సందర్భం ఏమో ఏదో పెళ్ళి ఏదో అయి ఉంటుందండి. వీడు మైక్ ఇచ్చామంటే మాత్రం అందరూ తలకాయ ఉంచుకోవాల్సిందే, అలా పాడుతూ ఉంటాడు. ఐఎస్ఎంఎస్. అలాగే బట్టలు బట్టలు లేకుండా తలుపులు తీస్తూ ఉంటాడు. ఎదటోడి పని అయిపోయింది ఇంకా. ఇలా ఉంటుందండి. ఆయన ఎవరు ఉండేవారు మేము చదువుకునేటప్పుడు. బాత్రూమ్ నుంచి స్నానం చేసి బట్టలు లేకుండా రూమ్కి వెళ్ళిపోయేవాడు. అక్కడ బట్టలు వేసుకున్నాడు. అదేమిటంటే మా ఏడిపించాలని, అతనికి ఇలాగ షేమ్లెస్నెస్ కాదు, వీళ్ళందరూ ఏడిస్తే అతనికి సంతోషం, అంటే అనకార్యం అనమాట. అనకార్యం వాళ్ళు అలాగే చేస్తారండి. అనకార్యం వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఆ, ఇది సిక్ అయ్యారనుకోండి, సిక్ అయితే అక్కడికక్కడే పాస్ పోసేస్తుంటారు, అక్కడక్కడే మోషన్. అంటే ఇంట్లో వాళ్ళు ఏడవాలని నాకు ఏడిపోయిందామని స్టాటిస్టిక్ అనుకున్నాం కదండి, నేను బాధ పెట్టడం కోసం అలా చేస్తుంటారు. అప్పుడు అనకార్యం వేస్తేనే వాళ్ళ ప్రాబ్లం పోద్ది, డబ్బు తగ్గిపోద్ది, పాస్పోర్ట్ కూడా పోద్ది. ఎవరు చిన్నపిల్లలు కాదు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దోళ్ళు ఆ ఒక్క మాట చెప్తే చాలండి. మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదండి, ఏదో జాగ్రత్తగా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను, నేను లేని టైంలో బాత్రూంలో ఇంట్లో పక్కనే పాస్ పోసేస్తానండి బెడ్రూమ్లో అని అంటాడు. ఇంటెన్షనల్గా చేస్తారన్నమాట అది, వీళ్ళని బాధ పెట్టాలని. అన్నకడ్డం వేస్తే ఆడి జబ్బు తగ్గిపోద్ది, ఇది కూడా పోద్ది. అలాగే పిరికితనం, సిగ్గు లేకపోవడం, తర్వాత పిరికితనంలో శైలీష్య అండి, పల్స్టిల్లా, ఇలా పిరికోళ్ళు కొంతమంది ఉంటారండి. అలాగే పరీక్షల భయం, ఆర్జెంటీనా నైట్రికం, జెల్సీమియం, ఎతూజా, ఇవన్నీ. ఏమిటి శైలీష్య పిరికితనం ఏంటంటే, బయటికి వెళ్తే నోరు మెదపడం, స్కూల్కి వెళ్తే నోరు మెదపడం. మీరు స్కూల్ అని చూస్తే మీకు బుక్లోను, స్కూల్లో చాలా మంచి బుద్ధిమంతుడు, ఇంట్లో మాత్రం కాల్చి తినేస్తాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నే పట్టుకుని తినేస్తాడు, అది కొనమాట ఇది కొనమాట, పేచీలు పేచీలు పేచీలు. బయటికి వెళ్ళాడు ఇంకా గుమ్మం దాటితే చాలు, ఇంకా నోరు మూసేస్తాడు అంతే, సైలెంట్. అది శైలిష్య. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు దాంతో పాటుగా, ఆత్మస్థైర్యం ఉండదండి. అంటే సరిగ్గా పరీక్ష హాల్ దాకా వెళ్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఒక అతనికి అలాగే వేసాను, శైలిష్య వేసాడు అన్నాను. 10th 3 సార్లు ఎగ్జామ్ దాకా చదివాడు, అక్కడి నుంచి పరీక్షకి వెళ్ళేవాడు కాదు, భయం వేసి నేను ఫెయిల్ అయిపోతానని. వేసాక అతను పాస్ అయ్యాడు. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో ఆఫీసర్ ఆయన. అలాగే పరీక్షలలో కూడా పిరికితనం ఉంటుంది, నెమ్మదస్తులు సాఫ్ట్గా ఉంటారు, కానీ పిరికి మొహమాటం. ఇప్పుడు ఎవరు బయటికి వెళ్దాం మనం, ఎవరో చేతులు ఎత్తానంటే అందరూ ఎత్తారు కానీ వీళ్ళు ఎత్తరు, ఎందుకంటే ఏమన్నా అనుకుంటారేమో. అందరూ ఎత్తారు కనుక తీసుకెళ్తారు కదా, అలాగే అప్పుడు కూడా వెళ్ళిపోదాం, ఇలా ఉంటాయి. ఈ పరీక్షలు అంటే భయంలో జెల్సీమియము, ఆర్జెంటీనా నైట్రికము రెండూనండి. ఎతూజా కూడా ఉందండి. ఎతూజా చాలా డీప్ డ్రగ్ అండి అది. ఎగ్జామినేషన్లో బాగా కాన్సన్ట్రేట్ చేయలేరు వాళ్ళు, బుర్ర పెట్టలేరు. అది కాకుండా ఎతూజాలో ఇంకొక లక్షణం ఏంటంటే, మామూలుగా మనం దేనికి వాడతామంటే, చిన్నపిల్లల్లో పాలు వాంతి కక్కేస్తూ ఉంటారు. కక్కేసి పెరుగు బిళ్ళల్లా తాగిన పాలు అలా బిళ్ళల్లా కక్కేస్తారండి. కక్కేసి ఏలబడిపోతూ ఉంటారు వీక్ అయిపోయి. అప్పుడు ఎతూజా 6 పవర్లో వేస్తుంటామండి, 30 వేస్తాం. కానీ అసలుది ఏంటంటే ఆటిజం అండి. ఆటిజం అంటే వాళ్ళ ఐ కాంటాక్ట్ ఉండదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అది ఆర్టిస్టిక్ చిల్డ్రన్. అతని ఫీలింగ్ ఏంటంటే లోపల, నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు, నా బాధ వీళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు అంటారు. కానీ మనుషులు ఇన్నర్లో ఉండిపోతారండి, బయటికి అసలు
ఎక్స్ప్రెషన్లోకి రాదు అంతే. ఇంక ఈ ప్రపంచం అంటే ఎంతో డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఆ ఆటిజం పిల్లలకి ఎత్తుగా పడుతుందండి. అదొక స్పెషల్ స్టడీ అది. అది జార్జ్ వితాల్కస్ గారి బుక్‌లో ఉంటదండి. ఎస్పెషల్లీ ఆయన మెటీరియల్ అమెరికా వైవా అని చాలా గ్రేట్ బుక్ అండి. ఇందులో ఎతుజా గురించి ఉంటదండి. చాలా బావుంటది. ఎందుకంటే ఒక్కొక్క డ్రగ్గు ఒక్కొక్కడి యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. ఆ మందు పట్టిలోకి వాళ్ళ జీవితం అంతా ఇంకా ప్రత్యేకంగా ఉంటదింక. పిరికితనం తర్వాత నంబర్ 20 భయం. ఇవన్నీ దగ్గర దగ్గరవే గదండీ. ఫియర్ ఆఫ్ డెత్. భయం అంటే మొట్టమొదటిది చనిపోతానన్న భయం ఆరితమిక మూలమం. అలాగే ఎక్యురేట్ కూడా అంత భయం ఉంటదండి. ప్రెడిక్ట్స్ ది టైమ్ ఆఫ్ డెత్. నేను పలానా టైం చనిపోతానని చెప్తాడనమాటండి. ఇంక యాంగ్విష్ విపరీతంగా గిలగిల్లాడిపోతా ఉంటాడు భయంతోటి. ఇవన్నీ రకాల వాళ్ళుంటారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది? ఆ ప్రవర్తన మనం ఎలా గమనించాలి? గమనించి ఎలా పట్టుకోవాలి మెడిసిన్. అంచేత మెటీరియల్ మెడికాలో కూడా సాక్షాత్కారం కెంట్ మెటీరియల్ మెడికా మనం చదువుకుంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అంతా రాస్తారండి. తర్వాత ఈయన ఈ వితాల్కాస్ గారి బుక్ మాత్రం వీళ్ళు చాలా డీటెయిల్‌గా రాస్తారండి ఇందులో. ఏదైనా సరే వాళ్ళ ఫీలింగ్స్‌తో సహా అన్నీ రాస్తారండి. ఇవన్నీ కూడా మ్యాప్స్ అండి. వ్యక్తి శరీరం అంతటికి చెందిన లక్షణాలు. ఇందులో చూడండి. శరీరం అంతటికి చెందిన లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఇంపార్టెంట్ అండి మరి వ్యక్తి ఏం కదా మనం పట్టించుకోవాల్సి ఉన్న దాన్ని పట్టించుకోకూడదు. అలాగే పర్టిక్యులర్‌గా ఒక అవయవానికి సంబంధించిన బాధల కంటే వ్యక్తి మొత్తానికి సంబంధించిన బాధలు ముఖ్యమైనవి. ఫస్ట్ జనరల్ సింప్టమ్స్‌లో ఇష్టపడతాడు. చల్లదనం, వెచ్చదనం. అంటే ఎపోసైనం అనే డ్రగ్‌లో రాస్తారండి. అసలు కోల్డ్ హీట్ మొడాలిటీ తోటి లేదా చల్లదనం ఇష్టమా, వెచ్చదనం ఇష్టమా అనే పాయింట్ తోటి మెటీరియల్ మెడికా 2 భాగాలుగా విడిపోద్దన్నారనమాట. అంటే అంత ప్రయారిటీ ఇచ్చారు దానికి. చలి పడతదా? వేడి పడతదా? ఏది బాగా ఇష్టపడతారు? అదే ఎపిక్స్ ఉందనుకోండి చల్లగా ఉండాలి వాళ్ళకి. నేట్రమూరోళ్ళకి చల్లదనం ఇష్టం. ఫస్ట్ లెవెల్‌కి చల్లదనం ఇష్టం. సల్ఫర్ వాళ్ళకి చల్లదనం ఇష్టం. అలాగే హెపార్ సల్ఫర్ చలి పడదు. చలి ఆర్సెనిక్ మార్గంలోకి చలి పడదు. చలికి ఉండలేరాళ్ళు. అలాగే వాతావరణ పరిస్థితులు ఏ వాతావరణం ప్రభావం ఎలా ఎలా ఉంటది? ఉదాహరణకు నేట్రమ్ సల్ఫర్ ఉందంటే వర్షాకాలం ఆయాసం, ఆస్త్మా ఉందంటే వర్షాకాలం వచ్చేలోకి ఆస్త్మా స్టార్ట్ అయిపోద్ది. అలాగే రోడోడెండ్రాన్ అనే మందుందండి. వాతావరణంలో మార్పులు వీడికి ఒక మిషన్‌లాగా వీడు ముందే పసిగట్టేస్తాడు. ఎక్కడో శ్రీకాకుళంలోనో, ఎక్కడో హైదరాబాద్‌లో తుఫానంటే వీడికి ఇక్కడ ఏముండదు ఎండ కాస్తా ఉంటది గానీ తుఫానొచ్చేత్తది రాత్రికంటాడు. ఎలా తెలుస్తదంటే నాకు తెలిసిపోద్ది ఇగో మోకాళ్ళ తలుపులొస్తున్నాయి గదా! దాన్ని బట్టి తెలిసిపోద్దంటాడు. అంటే ఎక్కడో తుఫానొస్తే వీడికిక్కడ అనారోగ్యం వస్తే కీళ్ళన్నీ పట్టేస్తా ఉంటాయి. అంటే అది యాక్చువల్ బయోలాజికల్ బారోమీటర్ అనమాట ఇది. రోడోడెండ్రాన్. ఇంకా చాలా డీప్ మెడిసిన్ అండి అది రోడోడెండ్రాన్. తర్వాత నెక్స్ట్ పీరియాడిసిటీ. పీరియాడిసిటీ జనరల్స్‌లో మొట్టమొదట ఏమనుకున్నాడు కోల్డ్ హీట్ మొడాలిటీ చల్లదనం బావుంటదా? వెచ్చదనం బావుంటదా? ఏది పడతది? ఏది పడదు? తర్వాత వాతావరణ పరిస్థితులు వాడికి ఏది అనుకూలంగా ఉంటది? ఏది అనుకూలంగా ఉండదు? తర్వాత టైమ్ మొడాలిటీ అనమాట. పీరియాడిసిటీ అంటే కాలనియమంగా రావడం. నేట్రిమోర్ అంటే 11 గంటలకి. 11 గంటలకి తలనొప్పొస్తే 11 గంటలకొస్తది. అలాగే మలేరియా జ్వరంలో చలొస్తే 11 గంటలకొస్తది. అలాగే చైనా మిట్ట మధ్యాహ్నం లేదా మిడ్‌నైట్. సల్ఫరు అలాగే 11కి. మరి అదే కదా! ఒక కాలు ఒక ఒక ఆవిడ ఏదో మ్యారేజ్ దగ్గర పళ్ళేల కడకం దగ్గర ఉండి ఆ కాలు కుళ్ళిపోయింది. అక్కడేదో మురికి దగ్గర ఉండిపోయింది. సెప్టిక్ అయిపోయింది. వెళ్ళిపోతే మనం యాంత్రసనము అవి ఇవి ఏవో ఆర్సెనిక్ మూలం మండిపోతుందంటే వేసాం ఫోన్‌లో చెప్తేని. తీరా ఆడికెళ్ళాక ఆల్రెడీ చుట్టాలందరూ వచ్చేసారు. కాలు ఎముక కూడా కనపడిపోతుంది. ఆ అక్కడ చీలమండ దగ్గరే. మరి ఏదో పాయింట్ కావాలి ఇంకా చుట్టాలందరూ వచ్చేసారు కొట్టేటట్టున్నారింకాళ్ళు. ఏంటమ్మా ఏంటంటే 11:05లోకండి బాబు మంట మొదలవుతుందండి. ఇలా గోడనేసి బాధేసుకుంటున్నాను నేనంది. 11 అయితే బాబు అంది కదా! 11 అంది మంటంది. సల్ఫర్.
సల్ఫర్ 200 వేసామండి. ఆ చుట్టాలకు చెప్పాం, బాబు రేపటికి తగ్గుతుంది అని చెప్పిస్తే తలపడ్డారు వాళ్ళు. నెక్స్ట్ డేకి తగ్గిందండి. ఆ మంట తగ్గింది, బాధ తగ్గింది. అయితే ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసింది. సల్ఫర్ 1 వేసామండి. చాలా బాగా తగ్గిపోయింది మొత్తం. అది ఛానల్ ఆ ఫోటోలు ఉండేవి. ఈ కుర్రోడు ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయి, నేనేమో ఆ పుండు ఎలా తగ్గుతురా బాబు అని నేను అక్కడ చూస్తుంటే ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చాడు. అతనికి ఏంటి కాన్ఫిడెన్స్ అనమాట అండి సిస్టమ్ మీద. ఎలాగో వచ్చారు కదా తగ్గించేస్తారని. అంచేత మందు పడక ముందు, మందు పడ్డ తర్వాత 2 ఫోటోలు తీయాలని అతని ఉద్దేశం. కోపడ్డాను, ఆ, చాలా చిరాకు పడ్డాను. అయినా తీసాడు ఫోటో. తర్వాత తగ్గిపోయాక మళ్ళీ తీయించాడండి ఓయ్. కానీ నేను క్లాసులు చెప్పేది కూడా చాలా ఉపయోగపడ్డాయి. అవాలంటే కోపడ్డం, కానీ తర్వాత ఇదిగో ఎంత పుండు ఎముక బయటకు వచ్చేసి కనపడిపోతుంది, సల్ఫర్తో ఎలా తగ్గిపోయింది చూడండి అని మళ్ళీ మానిపోయింది చూపించాను. 2 ఫోటోలు ఛానల్ దాచాను నేను. అప్పుడు కోపడ్డా, తర్వాత భలే తీసాడు అనిపించింది. తర్వాత ఆర్సనిక్ ఆల్బము తెల్లవారుజామున 2 గంటలు. లైకోపోవడం 4 to 8 ఈవినింగ్, 4 to 8 PM. అంటే ఏం లేదు, పీరియాడిసిటీ, టైం మొరాలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. పలానా టైంకి వస్తుందని అనగానే. అలాగే సంవత్సరం అండి రికరెన్స్. ఇక్కడ చైనాకి ఏం చెప్పాము, ఏదో మిడ్ నైట్ చెప్పాము. ఇయర్లీ రికరెన్స్ అండి. ఒక మలేరియా వచ్చిందంటే, మా మ్యాథ్స్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన సెప్టెంబర్ సెలవులు దాచుకునేవారండి. ప్రతి సెప్టెంబర్లోనూ అతనికి చలి కుదుపుతో జ్వరం వచ్చేసింది. మరి ఏం చేయాలి అప్పుడు? అంటే ఇయర్లీ రికరెన్స్ చైనా. అంటే ఆ ఇయర్లీ అప్పటికి ఎన్ని సంవత్సరాలు బట్టో. చైనా 10 వేసామండి. ఎప్పుడు వేయాలండి? మలేరియా వస్తుందనగా వేయకూడదండి. మామూలుగా ఉన్నప్పుడు వేయాలి. మార్చిలోనే వేసేయాలన్నమాట అండి. మార్చిలోనే వేసేస్తే నెక్స్ట్ కమింగ్ సైకిల్ కట్ అయిపోద్ది, ఇంక రాదు. మేము ఇప్పటికి వేసి 10 years అయి ఉంటుందండి. వేళ దాకా మళ్ళీ జ్వరం లేదు అతనికి. అప్పటికి ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నాడో. నో ఫేవర్. ఆ సైకిల్ చైనా 10తో కట్ అయిపోయింది. అలా ఇయర్లీ రికరెన్స్ ఇదంతా పీరియాడిసిటీ, టైం మొడాలిటీ అనమాట అండి. అలాగే పౌర్ణమి, అమావాస్య, శైలీష వాళ్ళకి అమావాస్య నాడు బాధలు ఎక్కువైపోతాయండి. ఏమైనా పిచ్చి ఉంటే పిచ్చి అమావాస్య నాడు ముదిరిపోద్ది. పౌర్ణమి అంటే క్యాల్కేరే కార్బన్. బాడీ కూడా అలాగే ఉంటుందండి. శైలీష వాళ్ళు బక్కపాలతగా ఉంటారు. అమావాస్య నాడు చంద్రుడు కూడా బక్కపాలతే కదండి. పౌర్ణమిలో క్యాల్కేరే కార్బన్ బొద్దుగా లావుగా ఉంటారు, ఒబిసిటీ, స్థూలకాయం. పౌర్ణమి చంద్రుడు కూడా అలాగే ఉంటాడు. అలాగే అమావాస్య, పౌర్ణమి అప్పుడు కానీ కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి అంటే మనం ఆ డ్రగ్స్ చూసుకోవాలన్నమాట. అలాగే స్లీప్ అండ్ డ్రీమ్స్, ఇవన్నీ కూడా జనరల్స్. ఇప్పుడు మనం జనరల్స్లో ఉన్నామండి. మెంటల్ మైండ్ అయిపోయింది. ఎన్ని రకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారో చెప్పుకున్నాం మనం. తర్వాత అవి శరీరం మొత్తానికి సంబంధించిన సిమ్టమ్స్ కనుక జనరల్స్. నిద్ర, కళలకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఎందుకంటే ఒక ఆవిడకి వెన్నుపూసలో చాలా పెయిన్ వచ్చేస్తుంది. మాస్టర్ గారు బుజ్జి గారి దగ్గర తీసుకెళ్తే ఆవిడకి పాములు కళ్ళకు వస్తున్నాయి అస్తమానం అని చెప్పింది. దాంతో లేక్ క్యాన్నే వేస్తే ఆవిడకి నొప్పి తగ్గిపోయింది. అలాగే నేట్రమూరులో దొంగలు పోలీసులు కళ్ళకు వస్తారు. దొంగలన్నా వస్తారు, పోలీసులన్నా వస్తారు. రూస్టాక్స్ మామూలుగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. బాగా రెస్ట్లో పీకెత్తా ఉంటుంది ఒళ్ళు అంతా. నిజట్లో అలాంటి కల్లా వస్తుంది. ఈ పీకుడికి మ్యాచింగ్ కళ వస్తుంది. ఏంటండి, ఎక్కడో చెరువులో ఈత కొడుతున్నట్టు, అలా జబ్బలు పీకేస్తున్నట్టు, ఒడ్డు ఎంతో దూరంలో ఉన్నట్టు, అంకలా ఈత 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 ఉంటే జబ్బలు పీకేస్తూ ఉంటాయి అనమాట అండి. అంటే నైట్ రెస్ట్లో ఎగ్రవేషనాలకు మామూలుగానే జబ్బలు నొప్పులు ఉంటాయి. సరిగ్గా కళ కూడా దానికి తగ్గట్టుగా సెట్ చేస్తుంది అనమాట అండి. అలాగే లెక్సిస్లో డెడ్ బాడీస్ కళ్ళు వస్తాయి. లెక్సిస్లో ఇంకొక వింతకాలం ఏంటంటే అండి, వాడి యొక్క ఫ్యూనరల్ కళ్ళకు వస్తుంది. వీడు చనిపోయినట్టు, ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నట్టు తనయే కళ వస్తూ ఉంటుంది. అలా సల్ఫర్లో కూడా యాక్సిడెంట్స్, డెడ్ బాడీస్ కళ్ళు వస్తాయి. అంచేత కళలు కూడా మన మనసులో ఉండే ఒక లేయర్ అనమాట అండి. డీప్ థాట్ ప్రాసెస్ అది తెలియజేస్తుంది. డ్రీమ్స్ కూడా లెక్కలోకి తీసుకోవాలి మనం.
ఇంక జనరల్స్లోకి వచ్చేటప్పటికి ఫుడ్ అండ్ డ్రింక్స్. ఏమంటే ఇష్టము, ఏం పడవు, ఏం పడతాయి, ఏమంటే ఇష్టం ఉండదు. అర్జెంటు నైట్రికంలో స్వీట్లు చాలా ఇష్టం కానీ పడదు, తింటే వాసన అయిపోతాయి. చైనాలో పళ్ళు తింటే పడవు, పచ్చికూరలు క్యాబేజీలు లాంటివి పడవు. ఒక పాపకి జామకాయ పెట్టామండి, పెడితేలోకి పొట్ట ఎంత అయిపోయింది. అయిపోతే చైనా తట్టి వేసామండి. చాలా ఆశ్చర్యంగా చూస్తుండగా సరే మొత్తం లాగేసింది అంతే. చాలా బాగా పనిచేసింది. అలా యాంటీమోనిక్ ప్రోడం పులుపు పడదు, నక్సల్ మసాలాలు పడవు. ఫస్ట్ లెవెల్ పిండి వంటలు పడవు, ఆయిలీ ఫుడ్స్ పడవు. కొబ్బరి తిన్నానంటే ఆత్మ వచ్చిందని అంటుంటారు, ఆయాసం అదిని. అలాగే జనరల్స్లో వాళ్ళు పోస్చర్, మోషన్ కదిలితే బాధలు ఎక్కువడం, పడుకుంటే బాధలు ఎక్కువడం, ఇవన్నమాట. ప్రయోజనం కదలబుద్ధి కాదు, ఏ ఊరు వెళ్ళరు. ట్రూ స్టాక్స్ వాళ్ళు కదిలితే బాగుంటుంది. ఆయన చేత వీడు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటాడు. చుట్టం బయట ఉంటాడు, ఈ లోపలేమో కాఫీ చేయడానికి లోపలికి వెళ్తాడు, వాళ్ళకి ఇస్తుంటాడు, మళ్ళీ లోపలికి వెళ్తుంటాడు. వాడు తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. బ్రహ్మయ్య వాడు మాత్రం లోపల పడుకుని ఉంటాడు, చుట్టాలు ఎవరిని వచ్చి ఆడు ఉన్న చోటుకి వెళ్ళవలసిందే. తర్వాత పెర్రమెట్ చూసారండి? పెర్రమెట్ అంటే ఐరన్. ఓపిక లేకపోయినా సరే నెమ్మదిగా గోడట్టుకున్నా నడుస్తారండి. అస్సలు ఓపిక ఉండదు, అలా గోడ పట్టుకుని నడుస్తారు. ఒక ఆవిడ అలాగే, చాలా రష్గా ఉంది డిస్పెన్సరీ. రాజమండ్రిలో ఉండేది డిస్పెన్సరీ. మాస్టర్ గారు, బుజ్జి గారు ఒకటి మందులు ఇస్తున్నారు. ఒక ఆవిడ వచ్చిందండి నా దగ్గరికి, బాబు 2 నెలలు బట్టి అలా ఏకదారిగా పోతుంది బ్లడ్, మెన్సెస్ ఓవర్ బ్లీడింగ్, నాకు ఇంక ఓపిక లేదు, నేను ఉండలేను ఇంకా అని అలాగా గోడ పట్టుకుని కొంచెం అలా నడుచుకుంటా అక్కడ నిలబడి ఉందండి. వెంటనే నేను ఏం చేశానంటే మాస్టర్ గారు చెప్పాను, మాస్టర్ ఆవిడ పరిస్థితి బాగోలేదండి అని. పెర్రమెట్ 30 వేయండి అన్నారు. పెర్రమెట్ 30 వేసాను, నేనే వేసాను, పొట్లం ఓపెన్ చేసి వేసాను మందు. తర్వాత నెక్స్ట్ మంత్ రాలేదు. ఏంటి అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు మనకు మంది వేసాక వాళ్ళు ఎలా ఉన్నారో అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఒక రోజు దిగిందండి, 4 నెలలు పోయాక, ఏ అమ్మాయి ఎలా ఉందని అడిగాను. బాబు నువ్వు ఆ మోతాదు నువ్వు వేసావు కదా, నోట్లో పడింది, టక్మని బ్లీడింగ్ ఆగిపోయింది బాబు, అప్పుడే తగ్గిపోయింది, నీరసంగా ఉండి రాకపోయినంతే, మళ్ళీ మందుకు వచ్చాను అంతే. అమ్మాయి ప్రాణం లేచి వచ్చింది మాకు. ఆ మాట కూడా ఎంతలా అన్నది చూడండి, నోట్లో పొట్లంలో మందు వేసావు కదా బాబు, వెంటనే బ్లీడింగ్ ఆగిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను, ఇంకా నీరసంగా ఉండి రాలేదు అంతే. అంత బాగా పనిచేస్తుంది మందు. ఇక్కడ కూడా ఓపిక లేకపోయినా, అంటే ఎనీమియా ఉంటుంది, పెర్రమెట్లో రక్తక్షీణత ఉంటుందండి. కానీ చిన్న అడుగు వేసుకుని 4 అడుగులు అలా తిరుగుదామని అనిపిస్తుంటుంది, కదలకుండా ఉండలేరు. అలాగే మెడోర్నంలో పోస్చర్ అని చెప్పుకున్నాం కదండి, పోజు. రకరకాల పోజులు ఉంటాయండి, ఆ పోజులను బట్టి మంది ఇచ్చేయచ్చండి. మెడోర్నంలో చూసారు, నమాజ్ పోజులో అంటే బాగా ఆస్తమా, ఒక ఆయనకి ఇక్కడ పక్క ఆయనకి ఆస్తమా ఉందండి. ఆయన ఏం చేస్తాడంటే ఆస్తమాలో మరి ఎలాగా పడుకోవాలా, కూర్చోవాలా, నిలబడాలా, ఆయాసం ఎలా ఉంటే ఫ్రీగా ఉంటుందంటే అతను నమాజ్ చేసుకునే పోజులో ఇలాగా మోకాళ్ళ మీద తల ఇలా కింద పెట్టుకుని అలా ఉన్నాడు అనమాట మన హెల్త్లోకి. నమాజ్ పోజ్, మెడోర్నం. మెడోర్నం 200 వేస్తే ఆయాసం తగ్గిపోయింది అతనికి. అలా కోలోసించులో మరి కడుపులో నొప్పి బాగా వస్తుంటే ఇలా ముందుకు వంగిపోతూ ఉంటారండి. అలా డయాస్పోరియాలో వెనక్కి వంగితే బాగుంటుంది. ఏదో సింపుల్గా తీసుకుంటాం మనం, వెనక్కి వంగితే బాగుంటుంది, ఓకే డయాస్పోరియా. ముందుకు వంగితే బాగుంటుంది, కోలోసించు అలా అనుకుంటామండి. ఒక్కొక్కసారి ఆ చిన్న పాయింట్ లాగా అంటే లైఫ్ సేవ్ అవుద్దండి. ఒకసారి మాస్టారు అక్కడ కేజీహెచ్ దగ్గర నర్సింగ్ హోమ్ ఉండేది మాస్టర్కి, మహారాణిపేట, వైజాగ్. ఆ నర్సింగ్ హోమ్కి ఒక పేషెంట్ని తీసుకొచ్చి బాగా పాడైపోయి ఉన్నాడు అతను. ఇంట్లోకి ఏంటి ఏదో పాయింట్ పట్టుకోవాలి, ఏంటి స్టమక్ క్యాన్సర్, ఎలా ఉంటుంది నీకు అని అడిగారు. నాకు చాలా అసలు ఏదైనా తిని అప్పటికి చాలా కాలం అయిపోయిందండి, అది సరిగ్గా భోజనం లేదు, పాడైపోయి అన్నాడు. నీకు ఎలా పడుకుంటే బాగుంటుందా, కూర్చుంటే బాగుంటుందా, నువ్వు ఏ పొజిషన్లో ఉంటే బాగుంటుంది, అతను అడిగితే ఏమన్నాడు తెలుసండి, ఇలా
ఇలా ఉంటే బాగుంటుందంట. అంటే కడుపులో నొప్పి క్యాన్సర్ ఆఫ్ ది స్టమక్ ఇలా ఉంటే బాగుంటుందట. ఇలా ఉంటే బాగుంటుంది అన్నాడు కదండి. అంటే ఏంటంటే వెనక్కి వంగితే బాగుంటుంది. చిన్న మొడాలిటీ అని అనిపిస్తుంది. డయాస్కోరియా 30 వేశారండి. క్యాన్సర్ తగ్గిపోయింది అసలు. సర్ప్రైజ్. మాస్టర్ లెక్చర్స్లో ఉంటుందండి ఆ కేసు. తర్వాత 2 రోజులు పోయాక కొంచెం తింటున్నాడండి అని చెప్తే నీకేం తినాలని ఉందన్నాడు. నాకు పూరి తినాలని ఉందన్నాడు. ఓహో, అయితే పెట్టేయండి అన్నారు. అది తిన్నాడు, హ్యాపీ. చాలా బాగా పనిచేసిందండి మనకి. కానీ విషయం ఏం విషయం అంటే పెద్ద విషయం అంటే ఇలా ఉంటే బాగుంటుందట, స్ట్రైట్గా ఉంటే. ఇంతకే సయాటిక్ పెయిన్ కూడా వీళ్ళ కుర్చీలో ఉండి ఇలా స్ట్రైట్గా వెనక్కుంటే సయాటిక్ పెయిన్ కూడా ఫ్రీగా ఉంటుంది. డయాస్కోరియా వేస్తారు అప్పుడు. అలాగే ఆర్నిక నెక్స్ట్. ఆర్నికాలో ఒళ్ళంతా పచ్చి ముద్ర ఉండి అసలు చెయ్యి అయినవరండి. అంచేత ఎవరన్నా వస్తున్నా అనుకోండి ఎదురు వస్తుంటే అల్లిపోతుంటుంటారు మీద, అటు చెయ్య కాలు ఏమైనా తగులుతుందని. ఆర్నికాల భయం ఉంటుందండి. పిల్లలు ఎవరన్నా వస్తుంటే అవి బాబు వచ్చేసి మనోడు గబాల్ని ఎగిరి ఒళ్ళో కూర్చున్నాడు అనుకోండి, ప్రాణం పోయినంత పని అయిపోతాడు. ఆ ఫియర్ ఉంటుంది అనమాట, ఎవరన్నా టచ్ చేస్తాడేమో అని ఫియర్. ఒకసారి ఒక యాక్సిడెంట్లో నాకు చెయ్యి ఇరిగిపోయింది. కానీ ఆ చెయ్యి ఇరిగిపోయిందే కానీ నాకు నచ్చిన సినిమా ఒకటి వచ్చిందండి. అందాల రాముడు అని బాపు గారి సినిమా. సినిమాకి వెళ్ళాలని ఉంది. కానీ అలాగే కట్టుతోనే వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయినా కానండి అప్పటిదాకా ఇంట్లో ఉండిపోయినామో, చెయ్యి ఇరిగిపోయింది కదా మరి. వెళ్ళిపోయినామో ఆ జనాలను చూసి చాలా భయం వేసేసింది. ఎవడన్నా వచ్చి ఇలా టక్కమని ఇలా చెయ్యి తగిలించాలంటే ప్రాణం పోయినట్టు అయిపోయేది. అడిలిపోయి అలా ఒక స్తంభం దగ్గర నిలబడ్డానండి. అప్పుడు అర్థమైంది నాకు, ఆర్నిక వాడు ముట్టుకోనివ్వడు, దగ్గరికి ఎవడన్నా వస్తుంటే అల్లిపోతాడంటే ఇదన్నమాట. ఎందుకంటే వాడు చెయ్యో కాలు తగులుతుందని భయం. తర్వాత ప్రెషర్. ప్రెషర్ అంటే నొక్కుకుంటే బాగుంటుందా, లేదా నొక్కుంటే నొప్పిగా ఉంటుందా అన్నదాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి మనం. ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్ అండి. ప్రయోనియా, బెటర్ బై ప్రెషర్. ఆర్నిక నొక్కుంటే తట్టుకోలేడు. అంటే 9:30 అవుతుందండి. ఇక్కడితో ఆఫ్ చేద్దాం మనం. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం మీకు చూపించాల్సినవి కూడా ఉన్నాయి. డిస్కషన్ మరి మన లాస్ట్లో కొన్ని కేసులు చెప్పుకుంటున్నాం కదా. అది అంచేత జనరల్ సిమ్టమ్స్ మనకి ఉన్నాయి. తర్వాత స్నానం, తర్వాత చిక్కుపోవడం, తర్వాత నీరసం, ఆ, ఇలా ఉన్నాయన్నమాట. స్పెషల్ సెన్సర్స్, డిస్కలరేషన్ అవన్నీ రేపు మనం చెప్పుకుంటాం. ఫాల్స్ ప్రెతోరా, డిశ్చార్జెస్, పెయిన్స్, ఇక్కడతో జనరల్స్ అవుతాయి అనమాట అండి. అంచేత రేపు కంటిన్యూ చేస్తాం. ఈవేళ చిన్నది ఏంటంటే మనం కొన్ని కేసెస్ డిస్కస్ చేద్దాం. చూడండి. వాట్స్ ఎల్కేరికార్. ఇది కూడా మనం చెప్పుకున్నాం స్టానమెట్. నేను చెప్పుకున్నావా లేదా ఒకసారి చూడండి, లేకపోతే మళ్ళీ చెప్తాను. ఇది చూడండి, చిన్న ఎక్స్ప్రెషన్కి ఎలా పట్టుకోవచ్చో మందు. చిన్న చిన్న పాయింట్స్. అంటే మనం ఇంపార్టెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ హోమియోపతి చాలా ముఖ్యం అనమాట అండి. ఒక పాపకి 2 నెలల పాపకి జ్వరం అండి. తీసుకొచ్చారు. తీసుకొస్తే ఓ పేచీ పేచీ కింద ఉంది. బాగా పేచీ పెట్టేస్తుందండి, జ్వరంగా ఉందని అన్నారు అంతే. మరి డాక్టర్ గమనిస్తున్నాడు. మరి ఎప్పుడు తగ్గుతుంది పేచీ అన్నారు. అంటే పాలు ఇస్తే తగ్గుతుంది అన్నారు. మళ్ళీ కొంచెంసేపు అనగా మళ్ళీ పేచీ పెడుతుంది, మళ్ళీ పాలు ఇస్తే ఊరుకుంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఈటింగ్ అంటే మరి చంటి పిల్లలకి పాలు ఫుడ్ కదండి ఇంకా. అంటే ఇరిటబిలిటీ, ఈటింగ్, ఎమ్యులరేషన్ అంటే తిన్నాక బాగుందని ఆ పాయింట్ ఒకటి తీసుకున్నారు. రెండోది ఏంటంటే హీట్ అంటే జ్వరం అనమాట అండి. జ్వరంలో చాలా పేచీగా ఉంది అన్న పాయింట్ ఒకటి తీసుకున్నారు. రెండో పాయింట్ జ్వరంలో చాలా పేచీగా ఉంది. ఇంకోటి ఏమిటి, పాలు తాగితే ఊరుకుంటుంది. ఆ రెండే పాయింట్లు తీసుకుని ఫాస్ఫరస్ వేశారండి. ఇందులో 2 పాయింట్లు కవర్ అయింది ఫాస్ఫరస్లో ఉంది కనుక. ఫాస్ఫరస్ వేస్తే ఫీవర్ తగ్గిపోయింది. ఇది ఆ ఫీలింగ్స్ అన్న బుక్ లేదండి, శేఖల్ గారి బుక్ లోది. ఆ ఫీలింగ్స్ అన్న బుక్ లో మరి అమ్మాయి ఫీలింగ్స్ అవి. ఇది చూడండి. ఒక 2 నెలల బాబు, అతనికి మెదడులో నీరు పట్టేసిందండి.
నీరు పెట్టేసి మెదడు ఇంత లావు అయిపోయి తల ముక్కంట కళ్ళంట నీరు గారిపోతుంది, ఇంకా చనిపోతాడని చెప్పేశాడు. ఎవరు? నేషనల్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళే చెప్పేశారు. చాలా పెద్ద డాక్టర్స్ అనౌన్స్ చేసేసారు. అప్పుడు హోమియోపతి దగ్గర తీసుకొచ్చారండి. తీసుకొస్తే మనం ఏం చేయాలన్నప్పుడు మనం గబగబా వాళ్ళు ఇచ్చిన పేపర్లు అయ్యే చూసేసి ఏం జబ్బు ఇలా చూడకూడదండి అసలు. మనం రాగానే చూడవలసిందల్లా ఆ అబ్బాయి పేషెంట్ని చూడాలని, ఇంకెవరిని పట్టించుకోకూడదు. ఎలా ఉన్నాడో అని అడిగారు. అడిగితే అలా భుజం మీద చేసుకుని ఎప్పుడు చెప్పమంటున్నాడండి అన్నాను. ఇంకే ఇంకెలా ఉన్నాడు అన్నారు. అలాగే ఎత్తుకుని అలా ఓపాల్సి వస్తుందని అన్నారు. డాక్టర్ ఇలాగా ఇలా చూశాడు ముఖం. చూసి ఇలా ఏదో ముద్దాడబోయాడు. భయమని పెట్టాడు. అంతే, అయిపోయింది కేసు. ఏంటంటే క్యారీ డిజైర్ టు బి షోల్డర్ ఓవర్. ఇలా భుజం మీద చేసుకుని తిప్పాలి కుర్రవాడిని. ఇరిటబిలిటీ, రాకింగ్ ఫాస్ట్ ఎమిల్రేషన్. ఓ పేచీ పెడుతున్నాడు. ఇలాగ రాకింగ్ అంటే ఊపడం అనమాట. ఇలా కుదుపుతుంటాడు. ఇప్పుడు జో 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 అని చెప్తూ ఉంటారు తండ్రి పిల్లలు అలాగా. డాక్టర్ ఇలా చూసి ఇలా ముట్టుకోబోతులోకి వెంటనే ఆ పేచీ పెట్టాడు. టచ్డ్ ఎవర్షన్ టు బీయింగ్ కేరెస్డ్. అంటే ఎంతో ముద్దాడబోయాడు అనమాట అండి. కేరెస్ అంటే ముద్దాడడం. అతను వెంటనే పేచీ కింద పెట్టేశాడు. అంతే, 3 పాయింట్లు సినా వేశారండి. సినా 30. సర్ప్రైజింగ్ గాని అప్పుడు దాకా ఏంటంటే ఇలాగ కాళ్ళు చేతులు ఆలబడిపోయి కళ్ళు కూడా అలా స్టేరింగ్గా ఇలాగ ఫిక్స్డ్గా ఉండిపోయండి. ఫస్ట్ సైన్ ఏమిటంటే ఆ సెకండ్ డేకి కళ్ళు కొంచెం కదలడం మొదలయ్యాయండి. అలాగలా 3 days కల్లా ఆ ఫిక్స్డ్ నేచర్ పోయి కొంచెం ఇటు అటు చూస్తున్నాడు. మరి మరి బుర్రక నీరు పట్టేసింది కదా, వాసిపోయింది. అందులోనూ హైడ్రోసెఫాలస్లో సన్సెట్ సైన్ అని ఉంటుందండి. అంటే ఏంటంటే కనుగుడ్డు ఇలా అడుక్కు దిగిపోయి అంటే సూర్యాస్తమయం అయిపోయినట్టు. ఓన్లీ తెల్లగుడ్డే అంతది, నల్లగుడ్డు డౌన్ అయిపోయింది. అదొక హైడ్రోసెఫాలస్లో అదొక ఇండికేషను. ఈ కుర్రాడు ఏంటి కళ్ళు అలాగా ఫోకస్లో ఉండిపోయాడు అంతే, స్టేరింగ్ అని. నెక్స్ట్ డేకి అలా కన్ను కదలడం మొదలెట్టింది. తర్వాత ఒక 3-4 రోజులకి అలా చూడటం, అటు ఇటు తిప్పడం. తర్వాత సినా వర్ణం వేసాడు. తర్వాత 200 తర్వాత వర్ణం. 15 days కల్లా అతను మామూలుగా బ్రతికేసాడు. నార్మల్ అయిపోయింది. మొత్తం వైద్య ప్రపంచం ఆశ్చర్యపోయింది ఈ కేసుకి. ఆ కేసు కూడా ఫీలింగ్స్ అనే బుక్లో ఫస్ట్ కేసు ఇదే ఆయన చెప్పింది అందులో. తర్వాత నెక్స్ట్ ఇంకో కేసు చూద్దామండి. ఇది చూడండి. ఇదేమిటంటే ఒక పాపకి 2 ఏళ్ళ పాప న్యూమోనియా వచ్చేసింది. ఊపిరితిత్తులు నీరు పట్టేసి జ్వరం వచ్చేసింది. ఓ దగ్గు. అలా ఎత్తుకు తిప్పాలండి. ఫాదర్ ఏకంగా వెక్స్ అయిపోయాడు. వెక్స్ అయిపోయి మాకు రాత్రులు పగలు ఇంకా అలా ఏడుస్తూనే ఉందండి. ఆవిడ రాత్రులు నేను పగలు, లేకపోతే నేను పగలు ఆవిడ రాత్రులు, అలా ఎత్తుకు తిప్పుతూనే ఉన్నాం. ఇలాగా ఉయ్యాలో ఇలా పడుకోబెట్టాము, లేకపోతే ఇలా కింద పడుకోబెట్టాము మంచం మీద, గయ్యమని పెట్టేస్తుందటండి. ఆ తర్వాత డాక్టర్ గారు కొంచెం ఏమ్మా అని ఇలా చూశాడు. చూసాక ముఖం ఇలా చిట్లించేసింది. అంచేత ఏంటంటే క్యారీ డిజైర్ టు బి కాన్స్టెంట్లీ, ఎప్పుడు ఎత్తు తిప్పాలని కోరుకుంటుంది. ప్రాన్ అంటే ముఖం చిట్లించడం అండి. ప్రాన్ డిస్పోజిటివ్. డాక్టర్ గారు ఇలా ముఖం ఇలా చిట్లించింది. ముఖం చిట్లించింది అన్నదాన్ని ఒక పాయింట్ కింద తీసుకున్నారు. అది ఓపెన్ ఎంత కేకంటే ఇక్కడి నుంచి ఆ డాక్టరే తట్టుకోలేకపోయాడు. ఆవిడ ఏ అని అరుపు. అంటే నాయిస్ సౌండ్స్ మేక్స్. అలాగే పిల్లల్లో ష్రీకింగ్ అంటే కెవ్వమని ఆడడం అండి. అంత పెద్ద నోరేసుకుని ఏడ్చేస్తుంది. ఎత్తుకోండి బాబా అని డాక్టరే చెప్పేస్తున్నాను ఇంకా కేకలు భరించలేక. ఇలాగే తీసుకున్నారండి. తీసుకుని కెమమెల్ల వేశారు. వెట్లకి నూనె తగ్గిపోయింది, ఆ జ్వరం అన్నీ తగ్గిపోయింది. చాలా బాగా పనిచేసింది. ఇది చూడండి. అతి గారాభం చేసి ఏవిడి 9 years అమ్మాయి ఏదో తలనొప్పి అని తీసుకొచ్చారు. ఆవిడ మంచి ఐఫోన్ పట్టుకుని వచ్చింది. డ్రెస్ మ్యారేజ్ డ్రెస్ వేసుకొచ్చింది. ఏదో పెళ్లి ముస్తాబులో వచ్చిందని అమ్మాయి, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టుగానే. ఏంటి ఆ పేషెంట్ ఎవరంటే అమ్మాయే.
ఏంటంటే మా అమ్మాయికి తలనొప్పి అండి 2 నెలలు బట్టి స్కూల్కి వెళ్ళలేదు అన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి చూస్తేనేమో అలాగేం కనపట్లేదు. ఏ అమ్మాయి ఏంటంటే ఎన్నాళ్ళు బట్టి తలనొప్పి 2 months అన్నంత ఆవిడ. చాలా ఈజీగానే. ఎక్కడ బాధపడుతున్నట్టు కూడా లేదు. ఏంటిది అని అనుకుంటే ఏంటమ్మా 2 months బట్టి వెళ్ళలేదని స్కూల్కి మేము చాలా వర్రీ అవుతున్నాం. ఇది, బాబు మేం గారం కాదండి బాబు, మా తాతగారి గారం ఇది. ఎందుకనో ఈ మా మిస్సెస్ కడుపులో ఉండగానేమో వాళ్ళ అమ్మగారు పోయారు. ఎవరు ఈ ఈ ఆ పాప నాన్నమ్మ గారు పోట్లకి మళ్ళీ పాప పుట్టింది. ఎవరు వీళ్ళ తాతగారు మదర్ పోయారు. మళ్ళీ పాప పుట్టినాక మా అమ్మాయి మళ్ళీ పుట్టింది అంటాడు అతను. మా అమ్మాయి మళ్ళీ పుట్టిందని ఈవిడ మీద ఏగో వాళ్ళనివ్వట్లేదు. ఆయన పెద్ద ఆఫీసరు, ఇంటికి వచ్చలేకేమో ఈవిడ ఆఫీసరు. అంతే ఆయన మీద ఎక్కడం, గుర్రం గుర్రం ఎక్కుతానంటే ఆయన ఏమో మోకాళ్ళ మీద ఇలా కూర్చోవడం, గుర్రం ఎక్కించుకుని ఇల్లు తిప్పడం, ఇల్లు అంతా తిప్పడం. అంత ఓవర్ ప్యాంపర్ చేసేసారు, అతిగారాపం చేసేసారండి. చేతులు ఇక్కడ దొంగ చేస్తాం స్కూల్కి వెళ్ళడానికి ఇప్పుడు. అంటే గారు ఏదో చిన్న జోక్ అయితే పెద్దగా నవ్వేస్తున్నట్టు ఏదో లాఫింగ్ ఇమ్మోడరేట్లీ, అంటే గట్టిగా నవ్వేస్తుంది అనమాట అండి. ఇంకోటి ఏంటంటే దొంగ చేసేస్తుంది, సరిగ్గా బస్సు వచ్చే టైంకి మంచం ఎక్కేస్తుందండి. మంచం ఎక్కేసి ఒక తలగడ పైన వేసేసుకుంటుంది. వేసుకుని బస్సు అలా వెళ్ళిపోతే జాగ్రత్తగా ఇలా తొంగి చూసి ఆ, జాగ్రత్తగా మంచం దిగేస్తుంది, మళ్ళీ ఆడుకోవాలి కదా. అంచేత ఫీలింగ్ అంటే నటించడం, జబ్బు నటించింది. అలాగే డిసీట్ఫుల్ అంటే కొంచెం దగా చేసే స్వభావం అనమాట ఇది. ఏమి లేని దానికి ఆవిడ ఉన్నట్టుగా యాక్షన్ చేస్తుంది. చాక్లెట్లు ఏమో తలగడ కింద పెట్టి తింటుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న అబ్యూజ్ అంటే తిట్టడం, ఇన్సల్టింగ్. ఆవిడ ప్రవర్తన అలా ఉంది. పెద్దగా గట్టిగా నవ్వేస్తుంది ఎప్పుడన్నా. ఆ గారాబం చేసి పాడు చేశారు. ఆస్కర్స్ పిల్లలు వినయ విధాత్కారం కింద ఒక సినిమాలో రాస్తారండి దీన్ని. ఈ మంది వేసాక మళ్ళీ తలనొప్పి అనలేదని శుభ్రంగా స్కూల్కి వెళ్ళిపోయింది. అంచేత మాస్కస్ కేసు ఒకటి రేపు చెప్తాను నేను. మనకి ఎలాగా 19 అయిపోయింది కనుక చాలా గ్రేట్ కేసు అండి అది. ఒక ఆవిడ వాళ్ళ ఆయన అంటే ఇష్టం లేదు, విమానాల్లో తిరిగివాడిని పెళ్లి చేయాలంటే పాపం ఆయన బ్యాంక్ ఆఫీసరు. పెద్ద చిన్నప్పటి నుంచే జడలేసి ఆ, అబ్బాయి లేరని ఉమ్, ప్యాంట్లు అయ్యి ప్యాంటు చొక్కాలు వేసి పెంచారు. అతి గారాబంగా ముదిరిపోయింది అంతే ఇంకా. పెద్ద ఆవిడ ఈవిడ. ఏం ఇంతగా 9 years చిన్నపిల్ల ఈవిడే. నేను చెప్పి కేసు పెద్ద ఆవిడే, రేపు చెప్తాను. చాలా గ్రేట్ అండి. తర్వాత ఆవిడ లైఫే మారిపోయింది, ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. వాసుదేవ. వాసుదేవ మాస్టర్. ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.